ఓకేనమ్మా, ఈ పర్టికులర్ సెషన్లో మనం అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్ చాప్టర్ చూద్దామమ్మా, విచ్ ఈస్ చాప్టర్ 11 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకేనమ్మా, కంపెనీస్ యాక్ట్ 2013 కంపెనీస్ యాక్ట్లో 13th చాప్టర్ బిలాంగ్స్ టు అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా, అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్ చూద్దామమ్మా ఫస్ట్ నుంచి. ఓకేనా సార్, డైరెక్టర్స్ యొక్క నీడ్ ఏంటి, అసలు డైరెక్టర్స్ కంపెనీస్ ఎందుకు అవసరం? ఫస్ట్ డౌట్ వచ్చేది ఇదే. ఎందుకంటే కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు. ఓకే, కంపెనీకి బ్రెయిన్గా యాక్ట్ చేసే డైరెక్టర్స్, కానీ కంపెనీకి ఎందుకు డైరెక్టర్స్ ఉండాలి? ఈ కంపెనీ ఓన్గా యాక్ట్ చేసుకోలేదు. ఫస్ట్ మన డైరెక్టర్స్ చాప్టర్ స్టార్ట్ చేయగానే ఈ డౌట్ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఓకేనా, ఎందుకు సార్ డైరెక్టర్స్ కంపెనీకి ఉండాలి? జస్ట్ నార్మల్గా ఆలోచించండి. కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఓకేనా, కంపెనీ ఎలా ఫామ్ అయింది? లీగల్గా ఫామ్ అయింది. ఒక్కసారి కంపెనీ రిజిస్టర్ అవ్వగానే ఆటోమేటిక్గా సపరేట్ లీగల్ ఎంటిటీ స్టాటస్ వస్తుంది. ఓకేనా, సో సపరేట్ లీగల్ ఎంటిటీ స్టాటస్ ఇస్ నథింగ్ బట్ ఏ వీల్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విల్ బి లేవిడ్ బిట్వీన్ మెంబర్స్ అండ్ కంపెనీ. సో కంపెనీని అండ్ ఆల్సో మెంబర్స్ని సపరేట్ చేసేది వీల్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఈ పర్టికులర్ వీల్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ద్వారా మెంబర్స్ని అండ్ ఆల్సో కంపెనీని సపరేట్ చేస్తుంది. సో దట్ కంపెనీ ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మెంబర్స్ ఓన్లీ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ క్యాపిటల్ని కాంట్రిబ్యూట్ చేసి మాత్రమే కంపెనీ బయట ఉంటారు. జస్ట్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, అంతే. ఓకేనా, వాళ్ళు కంపెనీ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదు యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. ఓకేనా, వాళ్ళు ఎక్సెప్ట్ వెన్ సచ్ మెంబర్స్ బికమ్ డైరెక్టర్స్ ఆఫ్ అ కంపెనీ. వాళ్ళు డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉండాలంటే వాళ్ళు డైరెక్టర్స్ అయితే మాత్రమే డెసిషన్ తీసుకోగలరు. ఓకేనా, సో కంపెనీ అండ్ ఆల్సో మెంబర్స్ని సపరేట్ చేస్తుంది కదా. ఒక్కసారి కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ అవ్వగానే ఆటోమేటిక్గా వీల్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ బిట్వీన్ కంపెనీ అండ్ ఆల్సో మెంబర్స్ మధ్య ఒక ఇన్విజిబుల్ క్లాత్ లాగా, ఇన్విజిబుల్ వాల్ లాగా క్రియేట్ చేస్తుంది లీగల్గా. ఓకేనా, సో దీనివల్ల మెంబర్స్ని అండ్ ఆల్సో కంపెనీని సపరేట్ చేస్తుంది ఈ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకేనా, సో ఈ పర్టికులర్ వీల్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మేడ్ ద కంపెనీ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. సో members are not allowed to manage the company. So artificial person, so it doesn't have any legs, any brain. Okay na, it doesn't have any brain to think on behalf of shareholders. So individual ga company act cheyaledu, just it's like an organization formed legally in the eyes of law. Okay na, legal eyes lo maatrame company ఉంటుంది. Okay na, it doesn't have any eyes, legs, limbs ఏమీ ఉండవు. just legal గా కంపెనీ ఆన్ పేపర్ లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, అండ్ కంపెనీ బిజినెస్ చేస్తుంది. ఓకేనా, సో కంపెనీ యాక్ట్ చేయాలంటే ఏదో ఒక మీడియం కావాలి, ఏదో ఒక ఏజెన్సీ కావాలి. సో ఆ ఏజెన్సీ ఎవరు సార్? సో కంపెనీకి ఏజెన్సీ ఎవరంటే ఇద్దరు. వన్ ఇస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అనదర్ మెంబర్స్. సో కంపెనీస్ యాక్ట్ 2013 మెంబర్స్కి కొన్ని పవర్స్ ఇచ్చింది అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కొన్ని పవర్స్ ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓకేనా, మెంబర్స్ ఏం చేస్తారంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ కొన్ని డెసిషన్స్ మాత్రమే మెంబర్స్ తీసుకుంటారు. ఎలాంటివంటే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, అడాప్షన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అండ్ ఆల్సో రీఅపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా, ఈ పర్టికులర్ డెసిషన్ అండ్ ఆల్సో కొన్ని లైక్ ఎప్పుడైతే కంపెనీ ఎక్స్పాండ్ అవుతుందో, అమాల్గమేషన్ అవుతుందో ఆ పర్టికులర్ కేసెస్లో కూడా మెంబర్స్ యొక్క అప్రూవల్ తీసుకుంటాం. కానీ మిగతా ఆల్మోస్ట్ అన్ని డెసిషన్స్ కంపెనీ ఏవైతే చేయగలదో అన్ని పవర్స్, అన్ని యాక్ట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా చేపిస్తుంది. కంపెనీ ఏవైతే చేయగలదో అవన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు. సో ఎవరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఇండివిజువల్స్ అండి. ఓకేనా, మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కంపెనీలో మెంబర్స్ కావచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే హూ ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇండివిజువల్ అవ్వచ్చు, ఓకేనా, ఆర్ ఎనీ అదర్ బాడీ కార్పొరేట్ అవ్వచ్చు, ఓకేనా, ఎల్ఎల్పి అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. పార్ట్నర్షిప్ ఫర్మ్ మాత్రం కంపెనీస్లో మెంబర్ కాలేదు, బికాస్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు కాబట్టి. ఓకేనా, సో పార్ట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్నర్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, పార్ట్నర్స్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫర్మ్. ఓకేనా, సో బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ పేరు మీద షేర్స్ కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయలేరు, బికాస్ ఫర్మ్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓకేనా, ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో తప్ప మీద ఏ యాక్ట్లో పార్ట్నర్షిప్ ఫర్మ్కి సపరేట్ లీగల్ ఎంటిటీ ఇవ్వలేదు. సో వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ పార్ట్నర్స్ పేరు మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, సో మెంబర్స్ ఓన్లీ లిమిటెడ్ కేసెస్లో మాత్రమే యాక్ట్ చేస్తారు. మిగతా అన్ని కేసెస్లో కంపెనీ ఏదైనా చేయగలదంటే అవి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చేయగలరు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని మాత్రమే చెప్పాను, ఇండివిజువల్ డైరెక్టర్ కాదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి మాత్రమే డెసిషన్ తీసుకుంటారు.
ఓకేనా. ఓన్లీ ఒక ఇండివిజువల్ పర్సన్ డెసిషన్ తీసుకోలేడు. ఓకేనా. ఒక ఓన్లీ ఇండివిజువల్ డైరెక్టర్ డెసిషన్ తీసుకోలేడు. అందరూ కలిసి కూర్చొని డెసిషన్ డిస్కస్ చేసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోగలరు. ఎక్కడ మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని రెఫర్ చేసినా అందరూ కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఓకేనా. ఈ పర్టికులర్ మోటోతోనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తారు. ఓకేనా. కంపెనీ ఏమైనా చేయగలదైతే ఎవరి చేత చేపిస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు. కంపెనీకి బ్రెయిన్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యాక్టివిటీ కంపెనీ చేయగలదు, ఎవరి చేత చేపిస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత చేపిస్తుంది. ఓకేనా. ఓకే సార్. సో నాకు అర్థమైంది ఏంటి సార్, కంపెనీకి ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారు, వన్ ఈజ్ మెంబర్స్ అండ్ అందర్ ఈజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఒక ఏజెంట్ కోసం ఏజెంట్ గురించి తెలుసుకున్నాం. ఆ ఏజెంట్ ఎవరో కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా. సార్ ఇండివిజువల్ ఎవరు సార్, సారీ హూ ఈజ్ డైరెక్టర్, ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చా? స్పెసిఫిక్గా చెప్తారు కంపెనీ సైట్లో, ఓన్లీ ఇండివిజువల్స్ ఆర్ సపోజ్ టు బికమ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓన్లీ ఇండివిజువల్స్ ఆర్ సపోజ్ టు బి డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇండివిజువల్స్కి మాత్రమే అథారిటీ ఉంటుంది ఏదైనా కంపెనీలో డైరెక్టర్ పొజిషన్ ఆక్యుపై చేసే క్యాపబిలిటీ. సో ఎందుకు సార్ ఇండివిజువల్ ఒకరే, ఇండివిజువల్ కాకుండా వేరే వాళ్ళు డైరెక్టర్ అవ్వలేరా అన్నట్లయితే, ఇండివిజువల్ అయితే డైరెక్టర్ పొజిషన్ ఆక్యుపై చేసిన తర్వాత అతను అక్కడే కూర్చొని ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే అతనికి చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయాలంటే ఇండివిజువల్ పర్సన్ అక్కడే ఉంటారు. హీ ఈస్ అసైన్ విత్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా. అతనికి రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేసాము, అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ ప్లెజ్గా అతను ఎగ్జిక్యూట్ చేయాల్సిందే సో దట్ హీ ఈస్ ఆన్సరబుల్ ఫర్ ద డ్యూటీస్ దట్ వాజ్ అసైన్ టు హిమ్. అదే ఇన్ కేస్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఒక కంపెనీకి అసైన్ చేసాం, కంపెనీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. సో కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ని కూర్చోబెట్టాము, అదే ఇంకో కంపెనీని కూర్చోబెట్టాం. ఈజ్ ద కంపెనీ ఈజ్ సపోజ్ టు డూ పర్ఫార్మ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్? నో, బికాస్ కూర్చున్న కంపెనీకే ఆల్రెడీ కంపెనీ కోసం ఇంకో కంపెనీ యాక్ట్ చేస్తుంది. ఆ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సనే కదా. సో కంపెనీకి లెగ్స్ ఉండవు, బ్రెయిన్స్ ఉండవు, అండ్ ఆల్సో ఎటువంటి థింకింగ్ పవర్ ఉండదు. సో ఇంకొక ఆర్టిఫిషియల్ పర్సన్ ఒక కంపెనీకి ఎలా డైరెక్ట్గా యాక్ట్ చేయగలరు మీరే ఆలోచించండి. ఓకే. ఖచ్చితంగా ఎవరికైతే థింకింగ్ చేసే పవర్ ఉంటుందో, ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉంటుందో వాళ్ళు డైరెక్టర్ పొజిషన్లో ఉంటే బెటర్గా పర్ఫామ్ చేయగలరు. అలాంటి పొజిషన్ ఎవరికి ఉందంటే జస్ట్ ఓన్లీ ఇండివిజువల్స్. ఓకేనా. వాళ్ళకు మాత్రమే డైరెక్టర్ ప్లేస్లో కూర్చునే ఆపర్చునిటీ కంపెనీస్ యాక్ట్ ఇచ్చింది. ఓకేనా. వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూర్చోలేరు. ఓకేనా. ఇంకొకరు కూర్చోలేరు. ఓకే సార్. అండ్ ఆల్సో సార్ డైరెక్టర్స్ ఏమైనా రకాలు ఉన్నాయి, ఇద్దరు 2 టైప్స్ అంటారు జనరల్గా కంపెనీస్ యాక్ట్లో. ఈ వర్డింగ్స్ వాళ్ళే ఏమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని. కానీ జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ సేక్, ఓకేనా, ఎవరైతే కంపెనీతో డైరెక్ట్గా రోజు అసోసియేట్ అవుతూ ఉంటారో డైలీ యాక్టివిటీస్లో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటారు. ద పర్సన్స్ ఆర్ ద ఇండివిజువల్స్ ఆర్ డైరెక్టర్స్. ఓకేనా. ద ఇండివిజువల్స్ హూ ఆర్ డైరెక్టర్స్ హూ ఇన్వాల్వ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ we can call them as executive directors. ఓకేనా. అండ్ ఆల్సో ఎవరైతే డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కారో జస్ట్ ఓన్లీ మీటింగ్ అటెండ్ అయ్యి కంపెనీకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని ఏమంటారు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటారు. ఓకేనా. ద ఆఫీస్ ఆఫ్ అ డైరెక్టర్ ఈజ్ లైక్ ఎ ట్రస్టీ. ఓకేనా. ద ఆఫీస్ ఆఫ్ అ డైరెక్టర్ ఈజ్ లైక్ ఎ ట్రస్టీ. ఓకేనా. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది షేర్ హోల్డర్స్ కానీ, ఓకేనా, డిబెంచర్ హోల్డర్స్ కానీ, అలా ఇంట్రెస్ట్ ఎవరైనా కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ హోల్డ్ చేసిన వాళ్ళకి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్టర్ని మీట్ అవ్వచ్చు. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్, యూ ఆర్ సపోజ్ టు డూ ద రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ డైరెక్టర్ అని మనం క్వశ్చన్ చేయొచ్చు డైరెక్టర్ని. బికాజ్ ఎందుకంటే ఇండివిజువల్ కదా, సో అతని రెస్పాన్సిబిలిటీ ఏంటో అతనికి తెలుసు. సో హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సచ్ స్టేక్ హోల్డర్స్. ఓకేనా, ఇన్ అ బెటర్ వే. సో ఖచ్చితంగా ఇండివిజువల్స్ మాత్రమే డైరెక్టర్స్ అయ్యే అవకాశం కంపెనీస్ యాక్ట్ ఇచ్చింది. ఓకేనా. సో స్పెసిఫిక్గా సెక్షన్ 149 నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈ పర్టికులర్ చాప్టర్ 149 నుంచి 172 సెక్షన్స్ వరకు ఉంటాయి. ఓకేనా. 172. ఓకేనా. ఫస్ట్ సెక్షన్ చూద్దాం చూడండి. 149. సో మీరు చెప్పారు కంపెనీలో డైరెక్టర్స్ ఉండాలి, అండ్ దట్టు ఇండివిజువల్స్ మాత్రమే ఉండాలని చెప్పారు. ఓకేనా. సార్ సెక్షన్ 149లో ఇండివిజువల్స్ అని స్పెసిఫిక్గా చెప్పారు, వాళ్ళు మాత్రమే డైరెక్టర్ కింద యాక్ట్ చేస్తారు. సార్ కంపెనీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండొచ్చు, కంపెనీలో ఏమైనా మినిమం క్రైటీరియా ఉందా, సో అన్నవసరం మ్యాక్సిమం క్రైటీరియా ఏమైనా ఉందా చూద్దాం. ఓకేనా. 149(1)లో ఏం చెప్పారంటే ఖచ్చితంగా కంపెనీకి డైరెక్టర్స్ ఉండాలి, అది మనకు తెలుసు, ఇందాక నేను డిస్కస్ చేసాం. కానీ ఎంతమంది ఉండాలంటే మినిమం 2 డైరెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ. ఓకేనా. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి. 1% కంపెనీ కేసులో 1 డైరెక్టర్ ఉండాలి. అండ్ ఆల్సో సచ్ డైరెక్టర్స్ ఆర్ ఇండివిజువల్స్ అయ్యి ఉండాలి. ఓకేనా. ఖచ్చితంగా మినిమం క్రైటీరియా ఎస్టాబ్లిష్ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్క కంపెనీ, ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా డైరెక్టర్స్ ఉండి తీరాల్సిందే. ఖచ్చితంగా మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 2, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో 3, 1% కంపెనీ కేసులో 1. ఓకేనా. సార్ మినిమం డైరెక్టర్స్ ఓకే సార్, మాక్సిమం ఎంతమంది ఉండాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి, 15 డైరెక్టర్స్.
15 directors. ఓకేనా, ఇట్ ఈస్ అలౌడ్ టు అపాయింట్ డైరెక్టర్స్ అప్ టు 15, మాక్సిమం 15 ఉండొచ్చు ఏ కంపెనీలో అయినా. అది 1% కంపెనీలో అయినా ఉండొచ్చు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో అయినా ఉండొచ్చు, అండ్ ఆల్సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయినా ఉండొచ్చు. మాక్సిమం ఎంతమంది? 15. సార్ మీరు 15 చెప్పింది ఓకే ఫైన్, బాగానే ఉంది. కానీ నా పర్టికులర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాను, ఓకేనా, నాకు 15 డైరెక్టర్స్ సరిపోరు, అంతకంటే ఎక్కువ ఉంటేనే నా బిజినెస్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోగలం. కానీ కంపెనీస్ యాక్ట్ 15 పెట్టింది, ఇప్పుడు ఏం చేయాలి? సో అట్ ద సేమ్ టైం కంపెనీస్ యాక్ట్ దీనికి కూడా సొల్యూషన్ ఏమని ఇచ్చిందంటే, మీరు 15 డైరెక్టర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని అపాయింట్ చేసుకోవాలనుకుంటా యాజ్ అ డైరెక్టర్స్గా, సో ఇట్ ఈస్ అలౌడ్. మీరు నేను అలౌ చేస్తాను, కంపెనీస్ యాక్ట్ అలౌ చేస్తుంది, ఓకేనా, గ్రేటర్ దాన్ 15. బట్ మీరు అపాయింట్ చేసే ముందు ఖచ్చితంగా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయండి, ఓకేనా. ఇట్ ఈస్ మ్యాండేట్ ఫర్ ద కంపెనీస్ టు పాస్ ఎ స్పెషల్ రెజల్యూషన్ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ ఇన్ ఏ కంపెనీ, ఓకేనా. ఫస్ట్ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మాత్రమే గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకోగలము. గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ మాత్రం అపాయింట్ చేసుకోగలం ఎప్పుడు? స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మాత్రమే. స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అలౌడ్ ఫర్ ఏ కంపెనీ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ అట్ ఏ టైం, ఓకేనా. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ ఉండొచ్చు, ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ ఏ స్పెషల్ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్ బై మెంబర్స్, ఓకేనా. సార్ మీరు చెప్పింది ఓకే సార్, కానీ నా ఆర్టికల్స్లో ఏం చేసుకున్నా అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ 10 అనే రాసుకున్నాను. ఇప్పుడు కూడా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి, అఫ్ కోర్స్ ఖచ్చితంగా పాస్ చేయాల్సింది. ఫస్ట్ ఏం చేయాలంటే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ని అమెండ్మెంట్ చేయాలి, ఓకేనా. ఆ పర్టికులర్ లిమిట్ని ఎన్హాన్స్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేట్ ఫర్ ఎ కంపెనీ టు పాస్ స్పెషల్ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్. ఎందుకంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో 10 అనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే నెంబర్ రాసుకున్నారు. ఫస్ట్ ఆ పర్టికులర్ ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేయాలి. అమెండ్ చేసిన తర్వాత స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. ఎందుకు? టు గ్రాంట్ ఎ పర్మిషన్ ఫ్రమ్ మెంబర్స్ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ ఫర్ ఏ కంపెనీ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ ఉండొచ్చు, ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ ఏ స్పెషల్ రెజల్యూషన్, ఓకేనా. సబ్జెక్ట్ టు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఇన్ కేస్ హయ్యర్ నెంబర్ కాకుండా లోయర్ నెంబర్ మెన్షన్ చేసినట్లయితే దాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి, ఓకేనా. ఆర్టికల్స్లో ఏదైనా నెంబర్ చెప్పినట్లయితే 2 స్పెషల్ రెజల్యూషన్స్ పాస్ చేయాలి, ఓకేనా. ఓకే సార్, ఫైన్ సార్. సార్ ప్రతి ఒక్క కంపెనీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాల్సిందేనా గ్రేటర్ దాన్ 15? నో, అవసరం లేదు. కొన్ని కంపెనీస్, ఏ కంపెనీస్ సార్? గవర్నమెంట్ కంపెనీస్. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ కంపెనీస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ఫాలో స్పెషల్ రెజల్యూషన్ కాన్సెప్ట్, ఓకేనా. సో దే కెన్ ఈజీలీ అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ వితౌట్ పాసింగ్ ఎనీ స్పెషల్ రెజల్యూషన్, subject to the condition that such government company has not default in filing financial statements or annual return, ఓకేనా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ యాన్యువల్ రిటర్న్ కానీ, ఓకేనా, వాళ్ళు విదిన్ టైం లోపల ఫైల్ చేస్తే దే ఆర్ అలౌడ్ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్, ఓకేనా. దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పాస్ స్పెషల్ రెజల్యూషన్. వాళ్ళు 92 and 137 కండిషన్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దే ఆర్ అలౌడ్ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ వితౌట్ పాసింగ్ స్పెషల్ రెజల్యూషన్. సార్ వీళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారు? సెక్షన్ 8 కంపెనీ కూడా గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ అపాయింట్ చేస్తూ వితౌట్ పాసింగ్ ఎనీ స్పెషల్ రెజల్యూషన్, without passing any special resolution, subject to condition that it does not, if and only if such company has not default in filing financial statements కానీ యాన్యువల్ రిటర్న్స్ కానీ ఎటువంటి డిఫాల్ట్స్ లేకుండా ఫైల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెక్షన్ 8 కంపెనీ కూడా ఈజ్ ఎలిజిబుల్ టు అపాయింట్ గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ వితౌట్ పాసింగ్ ఎనీ స్పెషల్ రెజల్యూషన్, ఓకేనా. ఓకే సార్, మీరు చెప్పారు మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ 231 అని చెప్పాను. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండ్ 1% కంపెనీ, ఓకే సార్. అండ్ ఆల్సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చెప్పారు, ఫైన్. గ్రేటర్ దాన్ 15 డైరెక్టర్స్ అపాయింట్ చేయాలంటే యాజ్ యూ సైడ్ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలని చెప్పారు, ఓకే సార్, ఫైన్ సార్. సార్ చిన్న డౌట్ సార్, డైరెక్టర్స్లో ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ చూద్దాం. ఆ డైరెక్టర్స్ ఎవరు, ఓకేనా. టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్, ఓకేనా. రెసిడెన్షియల్ డైరెక్టర్స్,
దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్కడ చెప్పారు, ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 149. ఓకేనా. రేషనల్ డైరెక్టర్ సెక్షన్ 149 సబ్సెక్షన్ 3. ఓకేనా. 149 సబ్సెక్షన్ 6, 151, 161 subsection 1, 161 subsection 2, same 161 subsection 3 and section 161 subsection 4. These are the types of director which we are supposed to discuss right now in this session. Okay na. చూడండి ఫస్ట్ ఏంటి, ఉమెన్ డైరెక్టర్. సార్ మీరు డైరెక్టర్స్ ఏం చెప్పారు, మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే సార్, ఫైన్ సార్. ఓకేనా. సార్ ఉమెన్ డైరెక్టర్ ఎవరు సార్? సో ఎందుకు ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలి? సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకేనా. కంపెనీస్ యాక్ట్ 2013 గేవ్ ఇంపార్టెన్స్ ఫర్ ఎ ఉమెన్ టు బికమ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఓకేనా. వాళ్ళని ఉమెన్ని ఎంపవర్ చేయడానికి కంపెనీస్ యాక్ట్ 2013లో మ్యాండేట్ చేశాయి. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఉండి తీరాల్సింది. సార్ అన్ని కంపెనీస్లో ఉమెన్ డైరెక్టర్ కావాలన్నా, అన్ని కంపెనీస్లో ఉమెన్ డైరెక్టర్ కావాలన్నా, ఇది ఒక క్వశ్చన్ మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. ఉమెన్ డైరెక్టర్. ఓకే సార్, మీరు చెప్పారు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కంపెనీస్ యాక్ట్ 2013లో ఒక పర్టికులర్ ప్రొవిజన్ తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇట్ మేడ్ మ్యాండేటరీ ఫర్ కంపెనీస్ టు అపాయింట్ ఉమెన్ డైరెక్టర్ ఆన్ దేర్ బోర్డ్. ఇది చెప్పారు. ఫైన్ సార్, బాగానే ఉంది సార్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ అని కూడా మీరు చెప్పారు. ఓకే ఫైన్ అమ్మా, అగ్రీ అవుతున్నాను. ఓకేనా. సార్ ఏ కంపెనీస్ అపాయింట్ చేసుకోవాలి? అన్ని కంపెనీస్లో ఉమెన్ డైరెక్టర్ మ్యాండేటరీనా? కాదమ్మా. ఓకేనా. ఇట్ మేడ్ మ్యాండేటరీ, కంపెనీస్ యాక్ట్ 2013 మేక్ మ్యాండేటరీ ఫర్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీస్ కానీ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ కానీ ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. ఓకేనా. ఈ పర్టికులర్ కంపెనీస్ ఖచ్చితంగా వాళ్ళ బోర్డులో అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ని ఖచ్చితంగా అపాయింట్ చేసి తీరాల్సింది. అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ హ్యాస్ టు బి దేర్ ఇన్ లిస్టెడ్ కంపెనీస్. ఓకేనా. అండ్ ఆల్సో సార్ లిస్టెడ్ కంపెనీస్లో ఓన్లీ దీనిలో ఉంటే సరిపోతుందా? ఇంకా ఏదైనా కంపెనీస్ ఉన్నాయా? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ కూడా. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ విచ్ సాటిస్ఫై ద క్రైటీరియా. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ కొన్ని క్రైటీరియా సాటిస్ఫై చేస్తే వాళ్ళు కూడా ఉమెన్ డైరెక్టర్ని మ్యాండేట్గా అపాయింట్ చేసుకోవాల్సింది. ఏంటది? ఫస్ట్ది పెయిడ్ అప్ క్యాపిటల్ ఎక్సీస్ 100 crores లేదంటే, ఓకేనా, ఆర్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 300 CR. ఓకేనా. ఈ పర్టికులర్ 2 క్రైటీరియాస్లో ఏ ఒక్క క్రైటీరియా సాటిస్ఫై చేసినా ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ హ్యాస్ టు అపాయింట్ 1 ఉమెన్ డైరెక్టర్ ఆన్ దేర్ బోర్డ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా. సార్ నేను ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చెయ్యను, ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా సెక్షన్ 149 నువ్వు కాంట్రిబ్యూట్ చేసినట్టే. ఆటోమేటిక్గా నీ మీద అండ్ ఆల్సో కంపెనీ మీద పెనాల్టీ పడుతుంది. ఇఫ్ యూ ఆర్ రెడీ విత్ ద పెనాల్టీ, గో హెడ్, కాంట్రిబ్యూట్ చేయి, పెనాల్టీ కట్టుకో. అండ్ ఆల్సో నేను మళ్ళీ అపాయింట్ చేయను, మళ్ళీ కాంట్రిబ్యూట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ఈ పెనాల్టీ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా కంపెనీస్ యాక్ట్ మ్యాండేట్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. అవ్వకపోతే ఆటోమేటిక్గా యూ విల్ బి ఎండెడ్ అప్ ఇన్ పేయింగ్ పెనాల్టీస్ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఓకేనా. ఖచ్చితంగా కట్టాల్సిందే. ఓకేనా. ఈ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఉమెన్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాలి. సార్ ఈ క్రైటీరియాను ఎప్పుడు చెక్ చేయాలి సార్? యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా. యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఈ పర్టికులర్ క్రైటీరియా మీట్ అవుతే ఆటోమేటిక్గా, ఓకేనా, అది అన్లిస్టెడ్ పబ్లిక్, లిస్టెడ్ కానీ లిస్టెడ్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. దానిలో ఎటువంటి క్రైటీరియాస్ అవసరం లేదు, మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లిస్టెడ్ కంపెనీ అయితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బోర్డులో ఖచ్చితంగా ఒక ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. అండ్ ఆల్సో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆ కేసులో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కానీ అండ్ ఆల్సో టర్న్ ఓవర్ కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు పేడ్ అప్ క్యాపిటల్ 100 crores ఉండాలి, టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 300 crores ఉన్నట్లయితే ఆటోమేటిక్గా యు ఆర్ రిక్వైర్డ్ టు అపాయింట్ ఉమెన్ డైరెక్టర్ ఆన్ యువర్ బోర్డ్. ఓకేనా. అది అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అయితే. సార్ మీరు యాజ్ పర్ లేటెస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలి, యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలని చెప్పారు. లాస్ట్ ఇయర్ నా కంపెనీ లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసింది, ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చేసింది. కానీ ఈ సంవత్సరం
నా ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో చూశాను, నా పేడ్ అప్ క్యాపిటల్ లెస్ దాన్ 100 crores ఉంది, అండ్ ఆల్సో నా టర్న్ ఓవర్ లెస్ దాన్ 300 crores ఉంది సార్. నేను ఉమెన్ డైరెక్టర్ని కంటిన్యూ చేయొచ్చా? ఇట్ ఈస్ అట్ యువర్ విల్. సో కంపెనీస్ యాక్ట్ మ్యాండేట్ చేయలేదు. టర్న్ ఓవర్ మీట్ అయితే ఉమెన్ డైరెక్టర్ని పెట్టమని మాత్రమే చెప్పారు. ఓకేనా, బ్రీచ్ అయితే ఎటువంటి కండిషన్స్ ఎక్కడ కంపెనీస్ యాక్ట్లో చెప్పలేదు. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు కంటిన్యూ ద ఉమెన్ డైరెక్టర్ ఆన్ యువర్ బోర్డ్. ఇట్ ఈస్ అట్ యువర్ విల్. ఓకేనా, నీ విల్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మళ్ళీ మీట్ అయితే మళ్ళీ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యూ టు అపాయింట్ ఉమెన్ డైరెక్టర్. కానీ ఇప్పుడు మ్యాండేట్ లేదు కాబట్టి నీ ఇష్టం, నువ్వు కంటిన్యూ చేయాలని చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, బట్ నీ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో నువ్వు ఈ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఉమెన్ డైరెక్టర్ ఖచ్చితంగా నీ బోర్డులో ఉండి తీరాల్సిందే. ఓకేనా, అండ్ ఆల్సో నెక్స్ట్ నీ ఫినాన్షియల్ ఇయర్లో నీ ఈ క్రైటీరియాస్ ఫాలో కాలేదంటే ఆటోమేటిక్గా మీరు ఉమెన్ డైరెక్టర్ని తీసేయచ్చు, అండ్ ఆల్సో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఖచ్చితంగా కూర్చోబెట్టండి. ఓకేనా, ఇట్ ఈస్ దేర్ రెస్పెక్ట్ విచ్ వీఆర్ సపోజ్ టు గివ్ టు ద ఉమెన్. ఓకేనా, విచ్ వీఆర్ సపోజ్ టు గివ్ టు ద ఉమెన్. ఓకే సార్, ఒకవేళ ఉమెన్ డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అయితే ఏం చేయాలి సార్? ఉమెన్ డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అయితే ఏం చేయాలి? ఉమెన్ డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అయితే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో ఇంకొక ఉమెన్ డైరెక్టర్ని కూర్చోబెట్టాలి. ఓకేనా, ఆ ప్లేస్లో ఇంకొక ఉమెన్ డైరెక్టర్ని దట్టు డిసిగ్నేట్ చేసి కూర్చోబెట్టాలి. ఓకేనా సార్, మీరు వేకెంట్ అయితే ఖచ్చితంగా కూర్చోబెట్టమని చెప్పారు. ఓకే ఫైన్ సార్, రీప్లేస్ చేస్తారు. ఏ టైం లోపల రీప్లేస్ చేయాలి సార్? ఓకేనా, జనరల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి 3 months టైం ఇస్తుంది కంపెనీ సార్. 3 months ఆర్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. ఓకేనా, ఉమెన్ డైరెక్టర్ని ప్లేస్ వేకెంట్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ ప్లేస్లో ఇంకొక ఉమెన్ డైరెక్టర్ చేత మాత్రమే రీప్లేస్ చేయాలి. అండ్ దట్టు కొన్ని టైం లిమిట్స్ చెప్పింది కంపెనీ సార్ 2013. ఏమని చెప్పింది? విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ వేకెన్సీ వచ్చిన దగ్గర నుంచి మీకు 3 months టైం ఇస్తున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీరే అపాయింట్ చేయాలి, లేకపోతే ఆర్ ఇమీడియట్లీ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్. ఓకేనా, వేకెంట్ అయిన నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో కానీ 3 months టైం కానీ విచ్ ఎవర్ ఇస్ లేటర్ బేసిస్ మీద మీరు అపాయింట్ చేయండి ఉమెన్ డైరెక్టర్ని ఆ పర్టికులర్ ప్లేస్లో. ఓకేనా, దాన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఓకేనా, మీరు ఆ పర్టికులర్ సెక్షన్ని కంప్లై అయినట్టే. వేకెంట్ అయితే మీకు అపాయింట్ చేసే పవర్ ఇస్తున్నాను. ఓకేనా, ఎక్కడ ఇచ్చిందంటే పవర్ 161(4) క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్లో. ఓకేనా, ఈ పర్టికులర్ సెక్షన్ కింద డైరెక్టర్స్కి వేకెంట్ అయితే, ఓకేనా, అది కూడా ఎలాంటి డైరెక్టర్ వేకెంట్ అయితే ఆ పర్టికులర్ డైరెక్టర్ మెంబర్ చేత అపాయింట్ చేసినట్లయితే ఆ డైరెక్టర్స్ ప్లేస్ వేకెంట్ అయితే మాత్రమే ఉమెన్ డైరెక్టర్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిసెస్ వసుధ ఈజ్ ఏ ఉమెన్ డైరెక్టర్. ఉమెన్ డైరెక్టర్ ఇన్ ఏ కంపెనీ. ఉమెన్ డైరెక్టర్ ఇన్ ఏ కంపెనీ, ఒక కంపెనీలో ఉమెన్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. ఓకే, సో వసుధ గారు ఏం చేశారంటే, వసుధ గారిని ఎవరు అపాయింట్ చేశారు? మెంబర్స్ అపాయింట్ చేశారు. మెంబర్స్ ఓకేనా, మెంబర్స్ వసుధ గారిని ఉమెన్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు, ఒక డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ designated as woman director. ఓకేనా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్ ఏమో వసుధ గారిని డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వసుధ గారిని డిజిగ్నేట్ చేశారు యాజ్ ఎ ఉమెన్ డైరెక్టర్. ఓకేనా, బట్ ఓవర్ ఏ టైం తర్వాత వసుధ గారు ఏం చేశారంటే రిజైన్ చేశారు. రిజైన్ టు ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్. వసుధ గారు ఏం చేశారు? రిజైన్ టు హిస్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్. ఆ పర్టికులర్ పొజిషన్ని రిజైన్ చేసేసారు. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే కంపెనీ శాఖ ఏం చెప్పింది? ఖచ్చితంగా పబ్లిక్ లిమిటెడ్ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కానీ లిస్టెడ్ కంపెనీలో కానీ ఖచ్చితంగా ఉమెన్ డైరెక్టర్ ఉండి తీరాల్సిందే. అండ్ ఆల్సో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కేసులో క్రైటీరియా మీట్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ డైరెక్టర్ అపాయింట్ చేసి తీరాల్సిందే. వసుధ గారు ఉన్న కంపెనీలో క్రైటీరియా మీట్ అయింది, ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకున్నారు. కానీ అట్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో వసుధ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి? ఎందుకంటే వాళ్ళ బోర్డులో ఉమెన్ డైరెక్టర్ లేరు కాబట్టి. సో ఇప్పుడు వెంటనే ఏం చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అథారిటీ ఇచ్చారు. ఏ సెక్షన్ కింద? 161 subsection 4 ఇస్ నథింగ్ బట్ ఫిల్లింగ్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ. ఓకేనా, ఫిల్లింగ్ ఆఫ్ క్యాజువల్ వేకెన్సీ ఎప్పుడైతే ఓకేనా వసుధ గారు ఎవరు అపాయింట్ చేశారు? వసుధ గారిని ఎలా అపాయింట్ చేశారు? మెంబర్స్ అపాయింట్ చేశారు ఇన్ జనరల్ మీటింగ్ త్రూ ఆర్డినరీ రెజల్యూషన్. ఓకేనా, ఆర్డినరీ రెజల్యూషన్ ద్వారా వసుధ గారిని బోర్డులో కూర్చోబెట్టింది ఎవరు? మెంబర్స్ కూర్చోబెట్టారు. ఓకేనా, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వసుధ గారు రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయారు.
యాజ్ పర్ సెక్షన్ 161 సబ్సెక్షన్ 4లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అథారిటీ ఇచ్చారు. ఒక పర్టికులర్ డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అయితే ఆ పర్టికులర్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ చేసి ఉండాలి, మెంబర్స్ అపాయింట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ప్లేస్ని ఇంకొక డైరెక్టర్ చేత రీప్లేస్ చేయొచ్చు, ఎవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా, ఈ పర్టికులర్ కేసులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకొక డైరెక్టర్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టచ్చు. ఓకేనా, యాజ్ పర్ సెక్షన్ 161 సబ్సెక్షన్ 4 ఈ పర్టికులర్ పవర్ని యూజ్ చేసి ఒక ఉమెన్ డైరెక్టర్ వేకెంట్ అయితే ఇంకొక ఉమెన్ డైరెక్టర్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలి. ఓకేనా, ఇంకొక ఉమెన్ డైరెక్టర్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలి. ఓకేనా, ఫైన్, అర్థమైందా? విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 months ఆర్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ విచ్ ఎవర్ ఇస్ లేటర్. ఓకేనా, ఓకే సార్, ఫస్ట్ డైరెక్టర్ ఇస్ అ ఫైన్. అర్థమైందమ్మా? శివ గారు, వజ్ర గారు ఉన్నారమ్మా? ఓకే అమ్మా. నెక్స్ట్ ఏ డైరెక్టర్ అమ్మా? రెసిడెన్షియల్ డైరెక్టర్. సార్ ఎవరి రెసిడెన్షియల్ డైరెక్టర్? ప్రతి ఒక్క కంపెనీ, ఓకేనా, అది ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్. అది కంపెనీ అయితే చాలు. ఓకేనా, స్మాల్ కంపెనీ అవ్వచ్చు, ఓకేనా, 1% కంపెనీ అవ్వచ్చు, సబ్సిడరీ కంపెనీ అవ్వచ్చు, హోల్డింగ్ కంపెనీ అవ్వచ్చు, ఓకేనా, లైబిలిటీ కంపెనీ అవ్వచ్చు, లిమిటెడ్ బై షేర్స్ అవ్వచ్చు, లిమిటెడ్ బై గ్యారంటీ అవ్వచ్చు, అన్లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు. ఏ కంపెనీ అయినా ట్యాక్స్ తెలియచుకుంటే చాలు. ఓకేనా, అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ శాఖ అయితే చాలు. ఓకేనా, ఆ పర్టికులర్ కంపెనీలో అట్లీస్ట్ ఒక్క డైరెక్టర్ హ్యాస్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ అట్లీస్ట్ 182 days ఇన్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. ఒక కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో ఒక పర్టికులర్ డైరెక్టర్ ఇండియాలో స్టే చేసి ఉండాల్సిందే. ఎన్ని డేస్ ఉండాలి? ఇన్ ఎవ్రీ కంపెనీ. ఓకేనా, ఇన్ ఎవ్రీ కంపెనీ ఇట్ ఈస్ మ్యాండేట్. ఓకేనా, టు డిజిగ్నేట్ ఎనీ పర్సన్, టు డిజిగ్నేట్ ఎనీ డైరెక్టర్, ఓకేనా, టు స్టే ఇన్ ఇండియా ఫర్ ఎ పీరియడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 182 days ఇన్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా, ఉండి తీరాల్సిందే. ఇట్ ఈస్ అ మ్యాండేట్ అండ్ కంపెనీ. సార్ మీరు చెప్పారు ఇన్ కేస్ ఆ కంపెనీ 365 days ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్లయితే ఈ పర్టికులర్ క్రైటీరియా మీట్ అవ్వచ్చు సార్. కానీ నా కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ 30th November 2024 రోజు నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను సార్. ఓకేనా, సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో ఎన్ని డేస్ ఒక డైరెక్టర్ ఇండియాలో స్టే చేసి ఉండాలి? 1 yearకి నేనేం చెప్పాను? 1 yearకి ఐ మీన్ టు సే 365 daysకి ఎన్ని డేస్ చెప్పాను నేను? 182 days ఉండాలని చెప్పాను. అదే ఇన్ కేసు ఇక్కడ ఎన్ని డేస్ కంపెనీ ఫామ్ అయింది? ఆల్మోస్ట్ అలా ఒక 31 ఉన్నానమ్మా. ఎంతమ్మా? 121. ఓకేనా, సో 121 daysకి ఎన్ని డేస్ స్టే ఉండాలి? ఓకేనా, 365 daysకి మీరు 182 days ఉన్నట్లయితే 121 daysకి ఎన్ని డేస్ స్టే ఉండాలి? క్రాస్ మల్టిప్లై చేసి చెప్తారామా శివగారు? ఎన్ని డేస్ అమ్మా? ఓకేనా, ఎన్ని డేస్ ఉండాలమ్మా? అంటే అప్రాక్సిమేట్ 61 days ఉండాలి. అప్రాక్సిమేట్గా 61 days ఉండాలి. ఓకేనా, 61 days ఒక డైరెక్టర్ ఇండియాలో కరెంట్ ఫినాన్షియల్లో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే 121 daysలో ఇన్ని డేస్ ఉంటే మాత్రమే అతను రెసిడెన్షియల్ డైరెక్టర్ అవుతాడు. ఇన్ కేస్ ఏ డైరెక్టర్ 61 days ఉండలేదంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కంపెనీ హ్యాస్ టు ఫేస్ ద పెనాల్టీస్. ఓకేనా, హ్యాస్ టు పే ద పెనాల్టీస్. ఎందుకంటే కంపెనీ 365 days ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి. సో ప్రొపోర్షనల్ డేస్ ఇండియాలో ఉండి తీరాల్సిందే ఏదో ఒక డైరెక్టర్, డెసిగ్నేట్ చేసిన డైరెక్టర్. ఓకేనా, ఏదో ఒక డిజిగ్నేట్ చేసిన డైరెక్టర్ ఇండియాలో ఖచ్చితంగా 61 days ఉండి తీరాల్సిందే. ఖచ్చితంగా డిజిగ్నేటెడ్ డైరెక్టర్ ఇండియాలో 61 days మినిమం ఉండి తీరాల్సిందే, మినిమం అట్లీస్ట్. ఓకేనా, నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరమ్మా? ఇది అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో చెప్పిన వరకు రివైజ్ చేస్తున్నాము. ఒక 2 minutes మళ్ళీ వస్తాను.
ఇంకొక డైరెక్టర్ ఎవరమ్మా, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఓకేనా, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఓకేనా. సార్ హూ ఆర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్? సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఎవరు సార్? మన పేరులోనే రెఫరెన్స్ దొరుకుతుంది. ఓకేనా, ఇండిపెండెంట్ డైరెక్టర్స్. హూ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ కంపెనీ? కంపెనీలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కంపెనీలో ఎటువంటి షేర్స్ ఉండకూడదు, టు ద లిమిటెడ్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా, వాళ్ళు ఎంతవరకు షేర్స్ హోల్డ్ చేయొచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఎంతవరకు షేర్ హోల్డ్ చేయొచ్చు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వచ్చు. ఓకేనా. సో ఎందుకు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కంపెనీలో ఉండాలి సార్? ఓకేనా, అన్బయాస్డ్ డెసిషన్ తీసుకోనికి, ఎటువంటి బయాస్నెస్ లేకుండా కంపెనీ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. దే ఆర్ ప్యూర్లీ ప్రొఫెషనల్స్. దే ఆర్ నాట్ ఎనీవే రిలేటెడ్ టు ద కంపెనీ ఆర్ ఎనీవే రిలేటెడ్ టు ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ ఆర్ డైరెక్టర్స్ యొక్క రిలేటివ్స్ కూడా కాదు. ఓకేనా, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ అపాయింట్ చేసే రైట్ వాళ్ళకి, ఐ మీన్ టు సే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటారు. సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఏ కంపెనీకి మ్యాండేటరీ సార్? లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ మ్యాండేటరీగా అట్లీస్ట్ 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్. ఓకేనా, టోటల్ స్ట్రెంత్లో ఖచ్చితంగా అట్లీస్ట్ 1/3 మెంబర్స్ ఎవరు ఉండాలి? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. సార్ 1/3 మెంబర్స్ ఉండాలన్నారు కదా. ఓకేనా, ఇన్ కేస్ ఒక కంపెనీలో 15 డైరెక్టర్స్ ఉన్నారు, లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో ఉన్నారు. సో ఖచ్చితంగా 1/3 అంటే 5 మెంబర్స్ ఖచ్చితంగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఎంతమంది ఉండాలి? 5 మెంబర్స్ ఆర్ మోర్ ఉన్నా ఇబ్బంది లేదు, కానీ 5 కంటే తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏమని చెప్పాను? అట్లీస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3. ఓకేనా. సార్ నాకు 4.01 వచ్చింది, ఎంతమందిని అపాయింట్ చేయాలి? ఖచ్చితంగా 5 మెంబర్స్ని అపాయింట్ చేయాలి. సార్ నాకు 4.95 వచ్చింది, 5 మెంబర్స్ని ఖచ్చితంగా అపాయింట్ చేయాలి. ఓకేనా. నాకు 4.0001 వచ్చింది సార్, అయినా కూడా 5 అపాయింట్ చేయాలి, ఎందుకంటే అట్లీస్ట్ ఉంది కాబట్టి. ఓకేనా, అట్లీస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హయ్యర్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయాల్సిందే. ఓకేనా. సార్ నాది లిస్టెడ్ కంపెనీ కాదు, అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అన్లిస్టెడ్ సార్ ఈ కేసులో ఏదైనా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాలి, ఖచ్చితంగా అపాయింట్ చేయాలి. అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ హ్యాస్ టు బీ దేర్ ఆన్ బోర్డ్. ఓకేనా, అట్ ఎనీ టైం. ఓకేనా. సార్ ప్రతి ఒక్క అన్లిస్టెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాలి కాదు. సో హూస్ paid up capital is greater than equals to 10 CR or turnover greater than equals to 100 CR, లేకపోతే borrowings greater than 50 CR. borrowings లో ఏమేమి ఉండొచ్చు సార్? డిపాజిట్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, ఇవన్నీ అగ్రిగేట్ చేస్తే ఆ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 50 crores అంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కంపెనీ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళ బోర్డులో అపాయింట్ చేసి తీసుకోవాల్సింది, ఖచ్చితంగా అపాయింట్ చేయాల్సింది. కానీ ఎంతమందిని అపాయింట్ చేసుకోవచ్చు? మినిమం 2 డైరెక్టర్స్ అంటే అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకోవాలి. 2 డైరెక్టర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ మెంబర్స్ని అపాయింట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. సార్ ఈ క్రైటీరియా ఎప్పుడు చెక్ చేయాలి? యాజ్ పర్ లేటెస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్. ఓకేనా, యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత ఏదైనా క్రైటీరియా మీట్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయాలి. ఎంతమంది అంటే మినిమం 2 ఉండాలి. ఓకేనా. సార్ మీరు 2 అని చెప్పారు. ఓకేనా. అండ్ ఆల్సో పబ్లిక్ లిమిటెడ్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కేసెస్లో అట్లీస్ట్ 1/3 అని చెప్పారు, కానీ ఒక పర్టికులర్ డైరెక్టర్ రిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శివ గారు ఉన్నారు. ఓకేనా, ఇండిపెండెంట్ డైరెక్టర్ యాక్ట్ చేస్తున్నారు వసుదా లిమిటెడ్కి శివ గారు ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. కానీ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల శివ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్. ఓకేనా, ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ వేకెంట్ అయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఒకరే ఉన్నారు, ఎందుకంటే శివ గారు వేకేట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఏం చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ప్లేస్ని ఇంకొక ఇండిపెండెంట్ డైరెక్టర్ చేత ఆక్యుపై చేయించాలి.
సో ఎంత టైం లోపల, ఇందాక చెప్పాను కదా ఉమెన్ డైరెక్టర్ ఎంత టైం లోపల, అదే టైం పీరియడ్ ఇక్కడ కూడా అలౌ చేశారు. విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ వేకెన్సీ ఆర్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. మీకు ఇంత టైం ఇస్తున్నాను, మీరు ఆ పర్టికులర్ ప్లేస్ని ఇంకొక ఇండిపెండెంట్ డైరెక్టర్ చేత ఆక్యుపై చేయించండి. ఆటోమేటిక్గా మీరు సెక్షన్ ఆ పర్టికులర్ టూ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ క్రైటీరియా మీట్ అయినట్టే. ఓకేనా. దెన్ ద కంపెనీ సే టు బి ఇన్ కంప్లైంట్ విత్ సెక్షన్ 149. ఓకేనా. సార్ మీరు చెప్పింది ఓకే సార్. సో మీరు ఈ క్రైటీరియా చెప్పారు కదా. సో పేడ్ అప్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్, ఆ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 100 crores ఆర్ 50 crores ఆర్ మోర్. ఇదే క్రైటీరియా ఆడిట్ కమిటీ కూడా అప్లై అవుతుంది సార్. ఆడిట్ కమిటీ అండర్ సెక్షన్ 177 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 కవర్స్ అండర్ చాప్టర్ 12 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 మీటింగ్ ఆఫ్ బోర్డ్ అండ్ ఇట్స్ పవర్లో సెక్షన్ 177లో ఖచ్చితంగా కంపెనీ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఆడిట్ కమిటీ ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కేసులో ఖచ్చితంగా ఆడిట్ కమిటీ అపాయింట్ చేయాలి. సార్ ఎవరు ఈ ఆడిట్ కమిటీ సార్? ఆడిట్ కమిటీ ఈజ్ నథింగ్ బట్ ఏమీ లేదమ్మా, వాళ్ళు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కొంతమందిని సపరేట్గా ఒక కమిటీ కింద ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఆడిటర్ని రికమెండ్ చేయడం. ఈ ఆడిటర్ అయితే మన కంపెనీకి సూట్ అవుతారు. సో టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ హిస్ అపాయింట్మెంట్. ఓకేనా. అండ్ ఆల్సో కొన్ని ఇన్వెస్టిగేటివ్ పవర్స్ ఆడిట్ కమిటీకి ఉంటాయి. ఓకేనా. విజిల్ బ్లోయింగ్ మెకానిజం ఈ పర్టికులర్ ఆడిట్ కమిటీ చెక్ చేస్తూ ఉంటుంది, ఓవర్సైట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. విజిల్ మెకానిజం. ఓకేనా. ఏదైనా కంపెనీలో ఏదైనా మిస్టేక్స్ జరుగుతున్నా, ఓకేనా, ఫ్రాడ్స్ జరుగుతున్నా విజిల్ మెకానిజం ద్వారా ఆడిట్ కమిటీలో ఉన్న హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఐ మీన్ టు సే ఆడిట్ కమిటీ చైర్పర్సన్కి డైరెక్ట్గా మీట్ అయ్యి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకేనా. ఆడిట్ కమిటీకి ఇట్స్ లైక్ అన్ కార్పొరేట్ గవర్నెన్స్లో ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ పిల్లర్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది ఆడిట్ కమిటీ. సో ఇలాంటి ఆడిట్ కమిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ కమిటీలో 10 members ఉన్నారు. 10 members ఆడిట్ కమిటీలో ఉన్నారు. ఆడిట్ కమిటీలో ఖచ్చితంగా మెజారిటీ మెంబర్స్ ఎవరు ఉండాలి? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ చెప్పండి ఇందాక, ఆడిట్ కమిటీ ఈస్ నథింగ్ బట్ అండ్ ఇండిపెండెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ పిల్లర్ ఆఫ్ ద కంపెనీ. ఇండిపెండెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ పిల్లర్. ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీగా కంపెనీ యాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఎలా యాక్ట్ చేస్తుంది అంటే త్రూ ఆడిట్ కమిటీ ద్వారా కూడా ఒక ఇంపార్టెంట్ పిల్లర్ ట్రాన్స్పరెన్సీ అచీవ్ చేయడానికి. ఓకేనా. అలాంటి ఇండిపెండెంట్ కమిటీలో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలంటే ఖచ్చితంగా మెజారిటీ మెంబర్స్ ఉండాలి. మెజారిటీ మెంబర్స్ షాల్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్. సో పర్టికులర్ అన్లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఆడిట్ కమిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము. అందులో 10 members ఉన్నారు. ఖచ్చితంగా 6 members ఎవరు ఉండాలి? ఇండిపెండెంట్ డైరెక్టర్సే ఉండాలి. సార్ మీరేమో ఇక్కడ 2 members మినిమం అని చెప్పారు, కానీ ఆడిట్ కమిటీలో మినిమం 6 members కావాలి కదా. ఇప్పుడు నేను ఏ క్రైటీరియా ఫాలో కావాలి? సో మీరు 2 sections సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా మినిమం 6 members ఆడిట్ కమిటీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. అప్పుడు 2 members క్రైటీరియా మీట్ అయినట్టే ఆటోమేటిక్గా ఆడిట్ కమిటీలో మెజారిటీ మెంబర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి కదా. ఆ కేసులో కూడా మీరు 6 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 2 sectionsని హార్మోనియస్గా మీరు కంప్లై అయినట్టే. హార్మోనియస్. ఓకేనా. హార్మోనియస్గా అట్ సేమ్ టైం 2 sectionsని మీరు కంప్లై అయినట్టే. ఓకేనా. సార్ మీరేమో లేటెస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం క్రైటీరియా చెక్ చేసుకొని అపాయింట్ చేయమని చెప్పారు. నేను ఈ పర్టికులర్ ఫినాన్షియల్ అంటే ఐ మీన్ టు సే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్స్లో నేను కంప్లై అయ్యాను. ఐ మీన్ టు సే ఈ క్రైటీరియా మీట్ అయ్యాను. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని నా బోర్డులో కూర్చోబెట్టుకున్నాను. కానీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో నేను క్రైటీరియా మీట్ అవ్వలేదు. ఓకేనా. నువ్వు ఒక్కసారి మీట్ అయితే క్రైటీరియా 3 ఫినాన్షియల్ ఇయర్స్ ఖచ్చితంగా నీ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండి తీరాల్సిందే. ఒక్క ఫినాన్షియల్ ఇయర్ నువ్వు మీట్ అయితే, ఓకేనా, ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో నువ్వు క్రైటీరియా మీట్ అవుతే ఆటోమేటిక్గా 3 సక్సీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని నువ్వు మెయింటైన్ చేసి తీరాల్సిందే. నువ్వు ఖచ్చితంగా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని కూర్చోబెట్టాల్సిందే. సార్ నేను 3 years కాన్సిక్యూటివ్గా నా పర్టికులర్ కంపెనీ ఈ పర్టికులర్ 3 criteria ఎటువంటి క్రైటీరియా మీట్ అవ్వలేదు, దాన్ యూ ఆర్ సపోజ్ టు డిశ్చార్జ్ ఫ్రమ్ కాంప్లైన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కేసులో మాత్రమే 3 consecutive ఫినాన్షియల్ ఇయర్లో ఎటువంటి క్రైటీరియా మీట్ అవ్వలేదు, 10 crores కానీ 100 crores కానీ 50 crores కానీ ఎటువంటి క్రైటీరియా మీట్ అవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా 4th yearలో దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అపాయింట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఈ పర్టికులర్ సెక్షన్ని మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆడిట్ కమిటీ కూడా దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఆడిట్ కమిటీ. ఓకేనా. ఆ కేసులో కూడా ఆడిట్ కమిటీ మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఫైన్ సార్. ఎంతమంది ఉన్నారో చెప్పేశారు. ఓకేనా. సో వేకెన్సీ వస్తే ఎలా ఓపెన్ చేయాలో చెప్పారు. సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్ అని చెప్పారు కదా. ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లక్షణాలు ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ టు బి కన్సిడర్డ్ హిమ్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫస్ట్, ఒక ఇండివిజువల్ అయి ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకొని ఐఎమ్ అన్ ఇండివిజువల్. ఓకేనా. నేను ఇండిపెండెంట్ డైరెక్టర్ ఏదైనా కంపెనీలో అవ్వాలనుకున్నాను, అవ్వచ్చా? ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఐ మస్ట్ బి అన్ ఇండివిజువల్ హూ ఈస్ నాట్ అన్ ఫుల్ టైమ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ నామినీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. హూ ఈస్ నాట్
నాట్ మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, ఆర్ నామినీ డైరెక్టర్. ఓకేనా, నేను ఎండీ అవ్వకూడదు, నామినీ డైరెక్టర్ అవ్వకూడదు, అండ్ ఆల్సో ఫుల్ టైమ్ డైరెక్టర్ అవ్వకూడదు. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఇది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వడానికి నేను ఎలిజిబుల్ అవుతాను. ఒక స్టెప్ మాత్రమే, ఇంకా ఒక 9 to 10 స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ స్టెప్స్ కూడా నువ్వు సాటిస్ఫై చేస్తే మాత్రమే నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ ఆక్యుపై చేయొచ్చు. దట్ టు సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ మెంబర్స్. ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన వెంటనే నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ కావు, మళ్ళీ మెంబర్స్ ముందుకు వెళ్తావు. మెంబర్స్ ఓకే అంటే నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద వెళ్ళి కూర్చోవచ్చు. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఇది. ఓకేనా, సెకండ్ది, ఫ్రమ్ బోర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవింద్, ఐఎమ్ అన్ అరవింద్. ఓకేనా, నేను ఎండీని కాదు, హోల్ టైమ్ డైరెక్టర్ కాదు, నామినీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. నేను ప్రపోజ్ అవుతున్న కంపెనీలో, ఓకేనా, చెప్పాను కదా వసుధ లిమిటెడ్, వసుధ లిమిటెడ్లో నేను ఇండిపెండెంట్ డైరెక్టర్ కావాలనుకున్నాను. సో ఫస్ట్ నేను సాటిస్ఫై చేసిన కండిషన్ ఏంటి, నేను వసుధ లిమిటెడ్లో ఎండీగా ఉండకూడదు, వసుధ లిమిటెడ్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉండకూడదు, వసుధ లిమిటెడ్లో నామినీ డైరెక్టర్ కూడా ఉండకూడదు, నామినీ డైరెక్టర్గా ఉండకూడదు. నామినీ డైరెక్టర్ ఎవరు సార్, ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా, ఆల్రెడీ పర్టికులర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము, మళ్ళీ రివైజ్ చేస్తాను. నామినీ డైరెక్టర్ ఎవరంటే జస్ట్ ఎండీ, హోల్ టైమ్ డైరెక్టర్ అనేవాడు కీ మేనేజర్ పర్సన్. కీ పొజిషన్స్ ఆక్యుపై చేసిన పర్సన్స్ని మనం ఏమంటామంటే కీ మేనేజర్ పర్సన్. ఓకేనా, వాళ్ళు డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. కొంతమంది డైరెక్టర్స్ కూడా కీ మేనేజర్ పొజిషన్ ఆక్యుపై చేస్తారు. ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, వీళ్ళందరినీ కీ మేనేజర్ పర్సన్స్ అంటాం. ఓకేనా, వాళ్ళు డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. ఓకేనా సార్, డైరెక్టర్స్ కాకుండా కీ మేనేజర్ పర్సన్ ఎవరు సార్, సిఎఫ్ఓ, మేబీ డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. ఓకేనా, సిఎస్, కంపెనీ సెక్రటరీ, ఓకేనా, అతను డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. ఆర్ ఎనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అవ్వచ్చు, చీఫ్ డిపార్ట్మెంటల్ మేనేజర్ అవ్వచ్చు. ఓకేనా, డీప్ ఆర్గనైజేషన్ మేనేజర్ అవ్వచ్చు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఏమంటారంటే కీ మేనేజర్ పర్సన్స్ అంటారు. ఓకేనా, విచ్ ఇస్ 1 level బిలో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఆల్సో కీ రోల్ ప్లే చేస్తారు. ఓకేనా, కీ రోల్ ప్లే చేస్తారు, అలాంటి వాళ్ళని కీ మేనేజర్ పర్సన్స్ అంటాం. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అరవింద్ సాటిస్ఫై చేస్తారు. సో అరవింద్ ఎండీగా వసుధ లిమిటెడ్లో లేడు, అండ్ ఆల్సో హోల్ టైమ్ డైరెక్టర్గా లేడు, అండ్ ఆల్సో నామినీ డైరెక్టర్గా లేడు. సో ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ వసుధ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవింద్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఉంది. హీ ఈజ్ ఎ క్వాలిఫైడ్ సిఎంఏ అండ్ సిఏ. ఓకేనా, ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ చూడగానే ఆటోమేటిక్గా ఓకే, అరవింద్ ఈజ్ అన్ క్వాలిఫైడ్ పర్సన్, he has an so and so experience in the company and also he is a qualified CMA, CS, whatever it may be మెన్షన్ చేశారు కదా, అవి కండిషన్స్ సాటిస్ఫై చేశారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సాటిస్ఫై అయ్యారు. సో అతను ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎలిజిబుల్ అవుతాడని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సాటిస్ఫై అయ్యారు. నెక్స్ట్ కండిషన్, థర్డ్ కండిషన్ ఏంటి, అరవింద్ ఈజ్ నాట్ ఏ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. అరవింద్ ఈజ్ నాట్ ద ప్రమోటర్ ఆఫ్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి సార్, కంపెనీ నేను ఎగ్జిస్టింగ్ వసుధ లిమిటెడ్లో ప్రమోటర్ అయ్యి ఉండకూడదు, అండ్ ఆల్సో అసోసియేట్ కంపెనీకి ప్రమోటర్ అయ్యి ఉండకూడదు, సబ్సిడరీ కంపెనీకి ప్రమోటర్ అయ్యి ఉండకూడదు, అండ్ ఆల్సో హోల్డింగ్ కంపెనీకి కూడా ప్రమోటర్ అయ్యి ఉండకూడదు. ఓకేనా, క్యాష్ CASH ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు బికమ్ ఎ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ, అసోసియేట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ. ఓకేనా, నేను వసుధ లిమిటెడ్లో, ఇది వసుధ లిమిటెడ్ అనుకోండి, వసుధ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ ఆర్ అసోసియేట్ కంపెనీలో కానీ, ఈ పర్టికులర్ 4 కంపెనీస్లో ఏ కంపెనీలో నేను ప్రమోటర్ అయి ఉండకూడదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి ఏ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద హోల్డింగ్ కంపెనీ, అసోసియేట్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ. ఈ 4 కంపెనీస్లో ఏ కంపెనీకి నేను ప్రమోటర్ అయి ఉండకూడదు. ఓకేనా, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేశాను సార్. సో అరవింద్ ఏ కంపెనీలో ప్రమోటర్గా లేడు. ఓకేనా, అండ్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు డైరెక్టర్ ఆర్ ప్రమోటర్. ఓకేనా, డైరెక్టర్ కానీ ప్రమోటర్ కానీ వాళ్ళ రిలేటివ్, అంటే నా యొక్క రిలేటివ్స్ డైరెక్టర్ పొజిషన్ కానీ ప్రమోటర్ పొజిషన్ కానీ క్యాష్లో హోల్డ్ అయి ఉండకూడదు. ఓకేనా, నా రిలేటివ్స్ ఏదో డైరెక్టర్ పొజిషన్ కానీ ప్రమోటర్ పొజిషన్ కానీ ఆక్యుపై చేసి ఉండకూడదు. ఎక్కడ, క్యాష్లో, కంపెనీలో కానీ, అసోసియేట్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ, హోల్డింగ్ కంపెనీలో కానీ. ఓకేనా, ఈ పర్టికులర్ కంపెనీస్లో
నా రిలేటివ్స్, ప్రమోటర్గా ఉండకూడదు అండ్ ఆల్సో డైరెక్టర్ కూడా ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ కండిషన్, పెక్యూనరీ ట్రాన్సాక్షన్. So it is not allowed for an individual to enter into pecuniary transactions. కంపెనీతో ఎటువంటి మానిటరీ రిలేషన్షిప్ ఉండకూడదు ఎక్సెప్ట్ కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎగ్జంప్షన్ ఇచ్చాను. మిగతా అసలు ఫస్ట్ ఏం చెప్పాను, ఎటువంటి మనీ రిలేషన్షిప్ కంపెనీతో ఉండకూడదు, సబ్సిడరీ కంపెనీతో ఉండకూడదు, అసోసియేట్ కంపెనీతో ఉండకూడదు, అండ్ ఆల్సో హోల్డింగ్ కంపెనీతో ఉండకూడదు, అండ్ ఆల్సో పైన చెప్పిన కంపెనీస్ యొక్క డైరెక్టర్స్తో ప్రమోటర్స్తో కూడా ఉండకూడదు. ఓకేనా. ఇలా ఎవరితో పెక్యూనరీ రిలేషన్షిప్ ఉండకూడదు, క్యాష్తో పాటు అండ్ ఆల్సో దేర్ ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్స్, వీళ్ళతో కూడా ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఎక్సెప్ట్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్లో ఎంటర్ అవ్వచ్చు అంటే ఎక్సెప్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తాను, కానీ మిగతా ట్రాన్సాక్షన్స్ నేను అలౌ చేయను, కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తాను. అవి ఏంటి సార్? ఫస్ట్ వన్ ఏంటంటే రెమ్యూనరేషన్ యాజ్ అ డైరెక్టర్, ఓకే, ఇది అలౌ చేస్తాను. నెక్స్ట్ వన్, ఎనీ ట్రాన్సాక్షన్ అప్ టు 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ అలౌడ్. నేను కంపెనీతో ట్రాన్సాక్షన్ ఎంటర్ అయ్యాను, కానీ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వాల్యూ విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ మై టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా. ఇది లాస్ట్ టూ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఉండకూడదు, అండ్ ఆల్సో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో కూడా ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ఉండకూడదు. టూ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ చేసి ఉండకూడదు, ఈ ఎన్ని పెక్యూనరీ రిలేషన్షిప్ ఎంటర్ అయి ఉండకూడదు, అండ్ ఆల్సో మీరు రెమ్యునరేషన్ తీసుకునే ఇబ్బంది లేదు, అండ్ ఆల్సో ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ అప్ టు లెస్ దాన్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మీ, నా టోటల్ ఇన్కమ్లో 10% అంతకంటే తక్కువ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయితే ఇట్ ఈస్ అలౌడ్. మీరు ట్రాన్సాక్షన్ చేసినా అలౌ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, కానీ 10% కంటే తక్కువ ఉండాలి, 10% ఆర్ లెస్ ఉంటే మాత్రమే అలౌ చేస్తాను. అండ్ ఆల్సో ఎనీ ట్రాన్సాక్షన్స్ entered as general public in arm length transaction. సార్ ఏంటి సార్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండిగో ఎయిర్లైన్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ యాక్ట్ చేయాలనుకున్నాను. నేను ఇండిపెండెంట్ డైరెక్టర్ యాక్ట్ చేయకముందు ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క సర్వీసెస్ తీసుకున్నాను యాజ్ జనరల్ పబ్లిక్. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ పెక్యూనరీ ట్రాన్సాక్షన్స్లో నేను కన్సిడర్ చేయను, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకేనా. పెక్యూనరీ ట్రాన్సాక్షన్స్లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా నేను అలౌ చేయను. ఓకేనా. పెక్యూనరీ ట్రాన్సాక్షన్స్లో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కవర్ అవ్వకూడదు, ఎక్సెప్షన్స్ రాశాను అందుకే. ఓకేనా. పెక్యూనరీ ట్రాన్సాక్షన్ నుంచి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ పర్టికులర్ మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్ క్రైటీరియా చెక్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని మీరు ఎలిమినేట్ చేయండి, జరగనట్టే కన్సిడర్ చేయండి. ఓకేనా. ఒకటేంటి రెమ్యూనరేషన్, ట్రాన్సాక్షన్స్ అప్ టు 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ సచ్ ఫినాన్షియల్ ఇయర్. ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో నా టోటల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో ఆ పర్టికులర్ టోటల్ ఇన్కమ్లో 10% ఆర్ లెస్ ఉన్నట్లేదు. టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకేనా. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం టోటల్ ఇన్కమ్ నేను కంప్యూట్ చేసినాం కదా, ఆ టోటల్ ఇన్కమ్లో 10% ఆర్ లెస్ వరకు నేను ట్రాన్సాక్షన్ చేయొచ్చు కంపెనీస్తో కానీ, కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీతో కానీ, కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీతో కానీ, కంపెనీ యొక్క అసోసియేట్ కంపెనీతో కానీ, ఆర్ ప్రమోటర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫ్ స్టేట్ కంపెనీస్. ఓకేనా. ఆ ట్రాన్సాక్షన్స్ ఆ పర్టికులర్ పర్సన్స్తో చేయొచ్చు, దట్ టు విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ 10% ఆర్ లెస్. సో ఇట్ ఈస్ అలౌడ్. సో మీ ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసినట్లయితే యూ ఆర్ ఎలిజిబుల్ టు బీ అపాయింట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇవి కాకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ ఎంటర్ అయితే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. డిస్క్వాలిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్ని అపాయింట్ చేయలేరు. ఈ ట్రాన్సాక్షన్ మాత్రం నేను ఎగ్జంప్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మిమ్మల్ని ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్లేస్ని ఆక్యుపై చేయనిస్తాను, కంపెనీస్ యాక్ట్ చెప్తుంది. ఓకేనా. సార్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను సాటిస్ఫై చేస్తేనే నన్ను ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద అపాయింట్ చేస్తాను. ఓకే. ఇవి ఒక్కటే కాదు, మీ రిలేటివ్స్లో కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా. రిలేటివ్స్ కూడా కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి సార్? మీ రిలేటివ్స్ కంపెనీలో కానీ
హోల్డింగ్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ, అసోసియేట్ కంపెనీలో కానీ ఆర్ హోల్డింగ్ కంపెనీలో కానీ, ఓకేనా, ఎటువంటి ఇంట్రెస్ట్ ఆర్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసి ఉండకూడదు. ఎటువంటి ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసి ఉండకూడదు. కానీ మీ రిలేటివ్స్ కంపెనీలో మాత్రమే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 50 lakhs వరకు ఆర్ 2% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ వరకు, 2% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ వరకు, టు ద ఎక్స్టెంట్, ఓకేనా, లెస్ దాన్ 2% ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్ హోల్డ్ చేసి ఉండొచ్చు, విచ్ ఎవర్ ఇస్ లెస్, ఓకేనా. అది మాత్రం ఎక్సెప్షన్ కేసు. నన్ ఆఫ్ రిలేటివ్స్ allowed to hold interest లేదా securities in cash. Cash is nothing but company, associate, subsidiary and holding company. ఈ కంపెనీలో ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ అండ్ ఆల్సో సెక్యూరిటీస్ కానీ పర్చేస్ చేసి ఉండకూడదు, ఓకేనా. కానీ మీ రిలేటివ్స్ ఈజ్ అలౌడ్ టు హోల్డ్ షేర్స్ ఇన్ ద కంపెనీ, షేర్స్ ఇన్ కంపెనీ to the extent of nominal value or face value up to 50 lakhs or 2% paid up share capital, whichever is less, ఓకేనా. ఈ పర్టికులర్ లిమిట్ మాత్రం మేము అలౌ చేస్తాము, అంతకంటే ఎక్సీడ్ అయితే ఆటోమేటిక్గా మీరు కూడా డిస్క్వాలిఫై అవుతారు, ఓకేనా. నెక్స్ట్ వన్, డైరెక్ట్ ఇండెట్నెస్, ఓకేనా. మీరు కంపెనీతో కానీ, మీ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క రిలేటివ్స్, ఓకేనా, కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా లోన్ తీసుకున్నాను, డైరెక్ట్ ఇండెట్నెస్ అని చెప్తున్నాను, డైరెక్ట్ ఇండెట్నెస్ అప్పు తీసుకున్నారు, దట్ టు గ్రేటర్ దాన్ 50 lakhs అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది ఈ పర్టికులర్ కేసు ఏంటంటే ఇన్ ఎనీ 2 preceding ఫినాన్షియల్ ఇయర్లో కానీ ఆర్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో కానీ, ఈ కండిషన్ కూడా, ఓకేనా. అండ్ ఆల్సో ఈ కండిషన్ కూడా డైరెక్ట్ ఇండెట్నెస్ ఉంది కదా, నేను డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, 51 lakhs తీసుకున్నాను. ఆటోమేటిక్గా నేను నా రిలేటివ్ అప్పు తీసుకున్నాను, ఎంత అమౌంట్ తీసుకున్నాను, 51 lakhs తీసుకున్నాను, ఆటోమేటిక్గా నేను డిస్క్వాలిఫై అవుతాను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, బికాస్ ఎందుకంటే నా యొక్క రిలేటివ్స్ కంపెనీకి ఎంత అప్పు ఉన్నాడు, గ్రేటర్ దాన్ 50 lakhs ఉన్నారు, కాబట్టి ఆటోమేటిక్గా నాకు డిస్క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. నేను అపాయింట్ అవుతున్నప్పుడు అతను ఈ పర్టికులర్ ఇండెట్నెస్ కాస్త తక్కువ ఐ మీన్ టు సే లెస్ దాన్ 50 lakhs తీసుకోవచ్చు అంటే అలౌ చేయొచ్చు, బట్ దట్ స్పెసిఫిక్గా 2 preceding ఫినాన్షియల్ ఇయర్ కూడా కన్సిడర్ చేయాలి, ఓకేనా. 2 preceding ఫినాన్షియల్ ఇయర్ కూడా కన్సిడర్ చేయాలి. అండ్ ఆల్సో ఇండైరెక్ట్ ఇండెట్నెస్, ఇండైరెక్ట్ ఇండెట్నెస్ నథింగ్ బట్ గ్యారంటీ లేదా సెక్యూరిటీ ఫర్ థర్డ్ పార్టీ. ఓకేనా. క్యాష్ ఈ పర్టికులర్ 50 lakhs ఇండెట్నెస్ ఎవరికి ఉండొచ్చు, కంపెనీకి ఉండొచ్చు, హోల్డింగ్ కంపెనీకి ఉండొచ్చు, అసోసియేట్ కంపెనీకి ఉండొచ్చు ఆర్ సబ్సిడరీ కంపెనీకి ఉండొచ్చు, ఓకేనా. ఈ పర్టికులర్ 4 కంపెనీస్లో ఏ కంపెనీ దగ్గర నుంచి నా యొక్క రిలేటివ్ 50 lakhs ఆర్ అబోవ్ ఇండెట్నెస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నేను డిస్క్వాలిఫై అవుతాను యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇండైరెక్ట్ ఇండెట్నెస్ బై వే ఆఫ్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ గివెన్ టు ద కంపెనీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ లోన్కి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వేరే పార్టీకి లోన్ ఇస్తుంది, నేనేం చేస్తాను, నేను గ్యారంటీగా ఉంటాను, అతను పే చేయకపోతే నేను పే చేస్తానని చెప్పాడు, నేనేవాడిని, అరవింద్ యొక్క రిలేటివ్ని, ఆటోమేటిక్గా అరవింద్ కూడా డిస్క్వాలిఫై అవుతారు ఇఫ్ సచ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 50 lakhs ఉన్నట్లయితే, ఓకేనా. 50 lakhs కంటే ఎక్కువ గ్యారంటీ నా రిలేటివ్ ఇచ్చాడు, ఆటోమేటిక్గా అరవింద్ డిస్క్వాలిఫై అవుతారు. అండ్ ఆల్సో ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్, ఎనీ అదర్ ట్రాన్సాక్షన్ అయితే 2% ఆఫ్ ద గ్రాస్ టర్న్ ఓవర్ లేదా ఇన్కమ్ ఆఫ్ సచ్ కంపెనీస్, ఈ పర్టికులర్ క్రైటీరియా చెక్ చేస్తారు ఆర్ ఇన్ కాంబినేషన్, ఓకేనా. ఈ పర్టికులర్ క్రైటీరియా చెక్ చేస్తారు, నేను సాటిస్ఫై చేయలేదు, ఐ మీన్ టు సే గ్రేటర్ దాన్ 2% ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నేను డిస్క్వాలిఫై అవుతాను, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 2% ఉన్నట్లయితే. అదే లెస్ దాన్ 2% ఉన్నట్లయితే నేను క్వాలిఫై అవుతాను, ఓకేనా. ఇది రిలేటివ్ క్రైటీరియా. రిలేటివ్లో ఎన్ని క్లాసెస్ వచ్చాయమో 4 వచ్చాయి. అతను ఎటువంటి సెక్యూరిటీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ హోల్డ్ చేయకూడదు, అండ్ ఆల్సో ఇండెట్నెస్ ఉండకూడదు, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs ఉండకూడదు, అండ్ ఆల్సో ఇండైరెక్ట్ ఇండెట్నెస్ గ్రేటర్ దాన్ 50 lakhs ఉండకూడదు. బై వే ఆఫ్ థర్డ్ పార్టీకి లోన్ ఇచ్చారు, ఎవరు, కంపెనీ ఇచ్చారు, అగెనిస్ట్ యువర్ గ్యారంటీ, అగెనిస్ట్ యువర్ సెక్యూరిటీ,
నేను ఎవరిని, రిలేటివ్ ఆఫ్ అరవిందే కదా ప్రపోజ్ అవుతుంది ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద. అరవింద్ ఒక రిలేటివ్ థర్డ్ పార్టీ కంపెనీకి గ్యారంటీ ఇచ్చారు. వేరే థర్డ్ పార్టీకి లోన్ కంపెనీ ఇస్తున్నప్పుడు ఆ పర్టికులర్ థర్డ్ పార్టీ పే చేయకపోతే అరవింద్ ఒక రిలేటివ్ గ్యారంటీ ఇస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ గ్యారంటీ కానీ సెక్యూరిటీ కానీ గ్రేటర్ దాన్ 50 lakhs ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అరవింద్ విల్ బి డిస్క్వాలిఫైడ్ టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఓకేనా. నెక్స్ట్ వన్, బోత్ రిలేటివ్ అండ్ క్యాండిడేచర్ హ్యాస్ టు సాటిస్ఫై ద కండిషన్. రిలేటివ్, ఓకేనా. ఫస్ట్ వన్, నన్ ఆఫ్ ద రిలేటివ్ కానీ ఆర్ ఆల్సో క్యాండిడేచర్. నేను కానీ నా యొక్క రిలేటివ్స్ కానీ కంపెనీలో కానీ, హోల్డింగ్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ, ఆర్ అసోసియేట్ కంపెనీలో కానీ, ఓకేనా, ఎంప్లాయీ పొజిషన్ కానీ ఆర్ కీ మేనేజర్ పొజిషన్ కానీ ఆక్యుపై చేసి ఉండకూడదు ఇన్ లాస్ట్ 3 preceding financial year. ఓకేనా. లాస్ట్ 3 preceding financial yearలో నేను కానీ నా యొక్క రిలేటివ్స్ కానీ కంపెనీలో కానీ, అసోసియేట్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ ఆర్ హోల్డింగ్ కంపెనీలో కానీ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ కీ మేనేజర్ పొజిషన్ కానీ యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. కీ మేనేజర్ పొజిషన్ని యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. ఓకేనా. కీ మేనేజర్ పొజిషన్ని ఆక్యుపై చేసి ఉండకూడదు. ఓకేనా. కానీ మీ రిలేటివ్ కీ మేనేజర్ ఎంప్లాయీ పొజిషన్ యాక్సెప్ట్ చేయొచ్చు ఇన్ ద కంపెనీలో లాస్ట్ 3 preceding financial yearలో, కంపెనీలో మాత్రమే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చెప్పారు, నేను కానీ నా యొక్క రిలేటివ్ కానీ కంపెనీలో కానీ, హోల్డింగ్ కంపెనీలో కానీ, సబ్సిడరీ కంపెనీలో కానీ, అసోసియేట్ కంపెనీలో కానీ, ఓకేనా, ఈ పర్టికులర్ 4 కంపెనీలో ఎక్కడ నేను కానీ నా రిలేటివ్ కానీ ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఉండకూడదు ఆర్ కీ మేనేజర్ పొజిషన్ కూడా యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. ఓకేనా. కానీ మీకు ఒక ఎగ్జాంప్షన్ ఇస్తున్నా, మీ యొక్క రిలేటివ్ కావాలంటే కంపెనీలో ఈ కంపెనీ ప్రెసెంట్ నామినీ డైరెక్టర్ పొజిషన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ కావాలని చెప్తున్నారు కదా, ఆ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు. ఇన్ లాస్ట్ 3 preceding financial yearలో ఏ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ అయినా మీ యొక్క రిలేటివ్ ఎంప్లాయీగా జాయిన్ అయి ఉండొచ్చు, బట్ కరెంట్ ఇయర్లో మాత్రం కంటిన్యూ అవ్వకూడదు. ఓకేనా. ఇది మీకు ఎగ్జాంప్షన్ ఇస్తున్నాను. సెకండ్ వన్, ఓకేనా, నువ్వు అండ్ ఆల్సో మీ రిలేటివ్స్ కలిసి గ్రేటర్ దాన్ 2% ఆఫ్ ఓటింగ్ పవర్ హోల్డ్ చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. నేను నా యొక్క రిలేటివ్స్ ఇద్దరు కంబైన్ చేసి మా దగ్గర గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 2% ఓటింగ్ పవర్ కంపెనీలో 2% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ ఉండకూడదు. ఉంటే ఆటోమేటిక్గా నేను కూడా డిస్క్వాలిఫై అవుతాను. నేను అండ్ నా యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కంబైన్ చేస్తే నా యొక్క టోటల్ ఓటింగ్ పవర్ ఎంత ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 2% ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ ఉన్నట్లయితే 2% ఆర్ మోర్ ఆటోమేటిక్గా నేను డిస్క్వాలిఫై అవుతాను. థర్డ్ వన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ నడుపుతున్నాను. ఓకేనా. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా పార్ట్నర్స్గా ఉన్నారు. నేను ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ నడుపుతున్నాను. అది ప్రాక్టీసింగ్ సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, సిఎస్ అవ్వచ్చు. ఓకేనా. నేను అందులో ఒక పార్ట్నర్. ఓకేనా. నేను కంపెనీలో కానీ కంపెనీ యొక్క సబ్సిడరీ అసోసియేట్ హోల్డింగ్ కంపెనీస్తో కానీ నేను ఆ పర్టికులర్ కంపెనీస్ని ఆడిట్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ. ఆటోమేటిక్గా నేను నా పార్ట్నర్స్ కూడా డిస్క్వాలిఫై అవుతాము. ఓకేనా. నేను ఎంప్లాయీగా ఉన్నా ఆ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో, లేకపోతే పార్ట్నర్గా ఉన్నా, లేకపోతే సోల్ ప్రొపరేటర్గా ఉన్నా, ఆటోమేటిక్గా ఏ కేసులో అయినా సిఎంఏ ఫర్మ్లో నేను ఎంప్లాయీగా ఉన్నా, సిఏ ఫర్మ్లో ఎంప్లాయీగా ఉన్నా, ఆర్ సిఎస్ ఫర్మ్లో ఎంప్లాయీగా ఉన్నా, ఆటోమేటిక్గా నేను కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వలేను. బికాస్ ఈ పర్టికులర్ 3 firms ఆ పర్టికులర్ కంపెనీస్లో డైరెక్ట్ స్టాండర్డ్ ఆడిట్ చేస్తున్నారు కాబట్టి, సో ఐఎమ్ నాట్ అలౌడ్ టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నేను జాయిన్ అవ్వలేను. ఓకేనా. సో అండ్ ఆల్సో సార్ మీరు సిఏ, సిఎంఏ, సిఎస్ గురించి చెప్పారు, అడ్వకేట్ గురించి సార్ కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. ఓకేనా. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క గ్రాస్ టోటల్ రెవెన్యూ 10% ఆర్ మోర్ మీ పర్టికులర్ కంపెనీ దగ్గర నుంచి కానీ, హోల్డింగ్ కంపెనీ దగ్గర నుంచి కానీ, అసోసియేట్ కంపెనీ అండ్ ఆల్సో సబ్సిడరీ కంపెనీ దగ్గర నుంచి కానీ 10% ఆర్ మోర్ వచ్చినట్లయితే, ఓకేనా, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ అడ్వకేట్ కూడా డిస్క్వాలిఫై అవుతారు టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఓకేనా. ఫోర్త్ వన్, ఒక పర్టికులర్ ట్రస్ట్కి, ఓకేనా, ఓ పర్టికులర్ ట్రస్ట్కి గ్రేటర్ దాన్ 25% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ కంపెనీ దగ్గర నుంచి కానీ, ఓకేనా, 25% ఆర్ మోర్ కాంట్రిబ్యూషన్ ఒక ట్రస్ట్కి వస్తుంది బై వే ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఓల్డ్ ఏజ్ హోమ్కి కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉంటారు కదా. అలాంటి ఫార్మాట్లో ఎవరు ఇస్తున్నారు, కంపెనీ కానీ, అసోసియేట్ కంపెనీ కానీ, సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ కానీ,
ఈ పర్టికులర్ ఏ కంపెనీ దగ్గర నుంచి అయినా 25% ఆర్ మోర్ కాంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ ట్రస్ట్లో ఉన్న డైరెక్టర్స్ కానీ ఈ ట్రస్ట్లో ఉన్న CEO కానీ ఆర్ డైరెక్టర్స్ కానీ ఏ పేరుతోనో పిలవని, ఓకేనా, వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ, ఓకేనా, ఆర్ ఎనీ అదర్ కండిషన్స్, ఓకేనా, ఎనీ అదర్ కండిషన్స్ దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ లా, మేనేజ్మెంట్, ఆడిట్, టాక్సేషన్, ఇండైరెక్ట్ టాక్సేషన్, ఓకేనా, అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్స్, డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఓకేనా. దీస్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. వాళ్ళు ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ ఆక్యుపై చేయగలరు, ఓకేనా. సో ఈ కండిషన్ నేను సాటిస్ఫై చేశాను సార్. సో నన్ను మెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ నాకు ఇచ్చేశారు. నేను ఏం చేయాలి సార్? ఖచ్చితంగా నువ్వు ఇండిపెండెంట్ డైరెక్టర్ని అపాయింట్ అయిన వెంటనే ఏం చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఫస్ట్ బోర్డ్ మీటింగ్, నువ్వు ఏ బోర్డ్ మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నావో ఆఫ్టర్ యువర్ అపాయింట్మెంట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి? ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. డిక్లరేషన్ ఏంటి సార్? నేను కంపెనీస్ యాక్ట్లో ఏవైతే కండిషన్స్ చెప్పారో అవన్నీ నేను సాటిస్ఫై అవుతున్నాను. సో ఐఎమ్ నాట్ డిస్క్వాలిఫై అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 టు బికమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ బోర్డ్ మీటింగ్లో మీ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో మళ్ళీ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఆ డిక్లరేషన్ ఇన్ కేస్ మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఏదైనా చేంజెస్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డిక్లరేషన్ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇమీడియట్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో ఇచ్చేయాల్సిందే, ఓకేనా. ఓకేనమ్మా. సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని చెప్పారు, వాళ్ళ క్వాలిటీస్ చెప్పారు. సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని ఎంత టర్మ్ వరకు అపాయింట్ చేయొచ్చు? జనరల్గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ 2 టర్మ్ వరకు అపాయింట్ చేయొచ్చు. 2 టర్మ్స్ ఈచ్ టర్మ్ మ్యాక్సిమం అప్ టు 5 years, ఓకేనా. సార్ నేను ఒక్కొక్క టర్మ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ని 5 years అపాయింట్ చేశాను. సో మ్యాక్సిమం టెన్యూర్ ఎంత అంటే 10 years అని చెప్తాను. 10 consecutive years, ఓకేనా. 2 terms, ఈచ్ టర్మ్ కన్సిస్ట్ ఆఫ్ 5 years. సార్ నేనేం చేశానంటే ఒక ఫస్ట్ టర్మ్లో నేను 2 years మాత్రమే అపాయింట్ చేశాను, సెకండ్ టర్మ్లో 5 years అపాయింట్ చేశాను. చేయొచ్చు. నేను ఏం చెప్పాను? 2 terms ఉంటాయని చెప్పాను. ప్రతి ఒక్క టర్మ్లో మ్యాక్సిమం టెన్యూర్ ఎంత? 5 years. మ్యాక్సిమం టెన్యూర్ 5 years అంటే మీరు 1 year అపాయింట్ చేసుకోవచ్చు, 2 years అపాయింట్ చేసుకోవచ్చు, 3 years కూడా అపాయింట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఖచ్చితంగా 2 terms కలిపి 10 years. మ్యాక్సిమం టైం ఎంత అంటే 10 years, ఓకేనా, మ్యాక్సిమం. సార్ నేను ఈచ్ టర్మ్లో ఓన్లీ 2 years మాత్రమే అపాయింట్ చేశాను. ఫస్ట్ టెన్యూర్లో 2 years అపాయింట్ చేశాను, సెకండ్ టెన్యూర్లో కూడా 2 years అపాయింట్ చేశాను. నేను అపాయింట్ చేసుకోవచ్చు, ఓకేనా. 2 terms కలిపి మ్యాక్సిమం 10 years మించి ఉండకూడదు, ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో 5 years అపాయింట్ చేయొచ్చు, సెకండ్ టర్మ్లో కూడా 5 years అపాయింట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అలౌడ్, కంపెనీస్ యాక్ట్ అలౌ చేస్తుంది కాబట్టి మీరు ఇన్ అగ్రిగేట్గా 10 years అపాయింట్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్ చేసుకోపోయినట్లయితే నేను 1 year అపాయింట్ చేసుకున్నాను, నీ ఇష్టం, యాజ్ యూ విష్, ఓకేనా. 1 year చూస్తుంటే మహా అయితే 2 years, 2 terms కలిపి 2 years ఉన్నారు, ఓకే, హ్యాపీ. ఆటోమేటిక్గా 2 years ఎక్స్పైర్ అవ్వగానే 3 years కూలింగ్ పీరియడ్ ఖచ్చితంగా ఆ ఇండిపెండెంట్ డైరెక్టర్ హ్యాస్ టు మెయింటైన్ 3 periods ఖచ్చితంగా కంపెనీకి దూరంగా ఉండాలి. ఎటువంటి పొజిషన్ యాక్సెప్ట్ చేయకూడదు, ఎటువంటి రిలేషన్షిప్ కంపెనీతో మెయింటైన్ చేయకూడదు, ఓకేనా. కూలింగ్ పీరియడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్, ఓకేనా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ టెన్యూర్ సచ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ హ్యాస్ టు మెయింటైన్ నో రిలేషన్ విత్ ద కంపెనీ, ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టెన్యూర్, ఓకేనా. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రెమ్యునరేషన్, ఓకేనా. Independent director is eligible for remuneration, sitting fees and also as a percentage of commission if it is approved by members. Members approve చేస్తే as a percentage of commission కూడా ఇవ్వచ్చు. కానీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టాక్ ఆప్షన్స్కి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎలిజిబుల్ కారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ స్టాక్, ఓకేనా, టు హ్యావ్ స్టాక్ ఆప్షన్స్, ఓకేనమ్మా. అండ్ ఆల్సో సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి చెప్పారు, 2 terms అని చెప్పారు, ఈచ్ టర్మ్ అప్ టు మ్యాక్సిమం 5 years అని చెప్పారు, 2 terms వరకు అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సార్ సెకండ్ టర్మ్ అపాయింట్ చేస్తున్నప్పుడు ఆర్డినరీ రెజల్యూషన్, ఓకేనా. సెకండ్ టర్మ్ అపాయింట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పెషల్ రెజల్యూషన్లో మాత్రమే అపాయింట్ చేయాలి. ఆల్రెడీ మిమ్మల్ని అపాయింట్ చేశాము, ఫస్ట్ టర్మ్ 3 years అపాయింట్ చేశాను, 3 years బాగానే పర్ఫామ్ చేశారు. సెకండ్ టర్మ్ కూడా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాం, ఓకేనా. అపాయింట్ చేయాలంటే ఖచ్చితంగా సెకండ్ టర్మ్కి స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయి తీరాల్సింది. స్పెషల్ రెజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ వచ్చిన వాళ్ళలో 3/4 of votes హ్యాస్ టు బి ఇన్ హిస్ ఫేవర్. 3/4 of టోటల్ ఓట్స్లో 3/4 of ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఫేవర్గా వస్తే ఆటోమేటిక్గా స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయినట్టే, ఓకేనా.
సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ యొక్క లయబిలిటీ ఏంటి సార్? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ నెగ్లిజెంట్గా యాక్ట్ చేస్తే అండ్ ఆల్సో బోర్డ్ ప్రాసెస్లో నెగ్లిజెన్స్ చూపించినట్లయితే అండ్ ఆల్సో కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది, అది కూడా అట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ లయబుల్ ఫర్ సచ్ మిస్టేక్స్. ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళు లయబుల్ అవుతారు. ఓకేనా, అండ్ ఆల్సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఫాలో సెక్షన్ 152 subsection 6. Independent directors are outside the purview of rotational directors concept. Rotational directors concept ki outside the purview lo untaru. Independent directors are required to be directed from total strength to arrive total number of directors as per section 152 subsection 6. Okay na? So ఇది independent directors amma. Okay na Shiva? Vasudha? ఓకే, అండ్ ఆల్సో ఫస్ట్ అడిషనల్ డైరెక్టర్స్ ఇవన్నీ చూద్దామమ్మా. ఫస్ట్ ఒకసారి అడిషనల్ డైరెక్టర్స్, ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్, నామినీ డైరెక్టర్ అండ్ క్యాజువల్ వ్యాకెన్సీ డైరెక్టర్స్. జస్ట్ రివిజన్ చేస్తాను. సార్ అడిషనల్ డైరెక్టర్ అంటే ఎవరు సార్? జనరల్గా డైరెక్టర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? మెంబర్స్ అపాయింట్ చేస్తారు ఇన్ జనరల్ మీటింగ్. కానీ కొన్ని ఎక్స్ట్రావెగెన్సీ సిచ్యువేషన్ వస్తాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీ స్మూత్గా రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక అడిషనల్ డైరెక్టర్ కావాలి. అప్పటికప్పుడు మన జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయలేం కదా. సో అందుకని కంపెనీ శాఖ ఏం చేసిందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఇచ్చింది. ఏమని? మీకు ఎక్స్ట్రావెగెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఒక డైరెక్టర్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డైరెక్టర్ని అడిషనల్ డైరెక్టర్ అని పేరు పెడుతున్నాను. ఓకే, అడిషనల్ డైరెక్టర్. కానీ మీరు అపాయింట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో పర్టికులర్ క్లాస్ ఉండాలి. ఓకేనా, పర్టికులర్ క్లాస్ ఉంటే మాత్రమే మీరు అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకునే పవర్ ఇస్తుంది. ఓకేనా, కంపెనీస్ యాక్ట్ మాత్రం అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసే పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇవ్వలేదు. కానీ మీరు అపాయింట్ చేయాలంటే మాత్రం ఆర్టికల్స్లో పవర్ ఉండాలి. ఓకేనా, ఆర్టికల్స్లో పవర్ ఉంటే మాత్రమే మీరు అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోగలరు. ఆర్టికల్స్లో పవర్ లేదంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపాయింట్ ఎనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆన్ దేర్ బోర్డ్. ఓకేనా, సార్ ఆర్టికల్స్లో నాకు పవర్ ఉంది సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ అలౌడ్ టు అపాయింట్ అడిషనల్ డైరెక్టర్. కానీ మీరు అపాయింట్ చేస్తున్న డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు రిజెక్ట్ చేసిన డైరెక్టర్ అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ అనే పర్సన్ నేనే ఉన్నాను. ఓకేనా, జనరల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను జనరల్ మీటింగ్కి ఒక నామినేషన్ పంపించాను. ఐ మీన్ టు సే నేను మీ కంపెనీలో డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, నన్ను నేను ప్రపోజ్ చేసుకున్నాను. ఓకేనా, మీరు ఓట్ చేసి నన్ను డైరెక్టర్ కూర్చోబెట్టని ఒక రిక్వెస్ట్ పంపించాను కంపెనీకి. ఆ పర్టికులర్ జనరల్ మీటింగ్లో మెంబర్స్ నన్ను రిజెక్ట్ చేశారు. సో ఇలాంటి పర్సన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిషనల్ డైరెక్టర్ కింద కూర్చోబెట్టచ్చా? కంపెనీ సెక్రటరీ ఏం చెప్తుందంటే రిజెక్ట్ చేసిన డైరెక్ట్ ఐ మీన్ నన్ను రిజెక్ట్ చేశారు కదా మెంబర్స్, సో ఐఎమ్ డిస్క్వాలిఫైడ్ టు బికమ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. సో నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిషనల్ డైరెక్టర్ కింద కూర్చోబెట్టలేదు, ఎందుకంటే నన్ను ప్రీవియస్గా మెంబర్స్ రిజెక్ట్ చేశారు కాబట్టి. ఓకేనా, నన్ను అడిషనల్ డైరెక్టర్ కింద మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసే అథారిటీ ఉంటుంది. ఓకేనా, అది కూడా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో పవర్ మెన్షన్ చేసిన క్లాజెస్ ఉన్నట్లయితే మాత్రమే. సార్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఎటువంటి క్లాజెస్ లేవు, సైలెంట్గా ఉంది. కానీ టేబుల్ ఎఫ్ ఆర్టికల్స్ అప్లై అవుతున్నాయని రాసుకున్నాను. టేబుల్ ఎఫ్లో మోడల్ ఆర్టికల్స్ అంటారు టేబుల్ ఎఫ్. ఓకేనా, మోడల్ ఆర్టికల్స్లో అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసే అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉందని రెఫరెన్స్ ఇచ్చారు. ఆ పర్టికులర్ రెఫరెన్స్ కూడా సరిపోతుంది. ఓకేనా, ఆ పర్టికులర్ రెఫరెన్స్ ఉన్నా సరిపోతుంది. ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అడిషనల్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసే అథారిటీ వస్తుంది. ఓకేనా, కానీ సచ్ అపాయింట్మెంట్ హ్యాస్ టు బి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. మీరు అపాయింట్ చేస్తున్నారు, ఎందుకు అపాయింట్ చేసుకున్నారు? ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద కంపెనీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ. ఓకేనా, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వల్ల అపాయింట్ చేయకూడదు. కంపెనీ యొక్క వెల్ఫేర్ కోసం, కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కోసం మాత్రమే మీరు అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలి. సార్ అపాయింట్ చేస్తాం, ఫైన్ సార్. అడిషనల్ డైరెక్టర్ యొక్క టెన్యూర్ ఎంత? మీరు ఈరోజు అపాయింట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ డైరెక్టర్ని 30th November 2024 రోజు అపాయింట్ చేశారు. ఓకేనా, ఈ పర్టికులర్ అడిషనల్ డైరెక్టర్ యొక్క టెన్యూర్ ఎంత అంటే నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ డేట్ ఆఫ్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ యాజ్ పర్ సెక్షన్ 96. 96 సెక్షన్లో చెప్పిన డ్యూ డేట్స్ ఉన్నాయి కదా, ఆ పర్టికులర్ సెక్షన్లో చెప్పిన 96 ప్రకారం ఒక డ్యూ డేట్ వస్తుంది. ఆ పర్టికులర్ డ్యూ డేట్ ఆర్ యాక్చువల్ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్
విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఓకేనా. ఎర్లియర్ డేట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ వెకేషన్ డేట్ ఫర్ అడిషనల్ డైరెక్టర్, ఓకేనా. ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇది 15th August రోజు జరిగింది, 15th August 2025 ఆర్ 30th September. ఇది యాజ్ పర్ సెక్షన్ 96 ప్రకారం September 30 లోపల జరగాలి. బట్ యాక్చువల్లీ ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్లోనే జరిగింది. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఓకేనా. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, ఓకేనా. విచ్ ఎవర్ ఇస్ ఓకేనా ఇస్ ద డ్యూ డేట్ ఫర్ వెకేషన్ ఆఫ్. సో 15th August రోజు 10 o'clock మీటింగ్ జరగబోతుంది. ఆటోమేటిక్గా 9:59కి అడిషనల్ డైరెక్టర్ వెకేట్ అయిపోతారు. 9:59కి వెకేట్ అయి తీరాల్సిందే, ఓకేనా. ఆటోమేటిక్గా 9:59కి అడిషనల్ డైరెక్టర్ వెకేట్ అయిపోవాల్సిందే, ఓకేనా. ఓకేనా. సార్ అడిషనల్ డైరెక్టర్ని జస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అపాయింట్ చేయాలి, జస్ట్ ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అపాయింట్ చేయాలి. సార్ మెంబర్స్ ఏం చేస్తారంటే జనరల్ మీటింగ్లో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఇచ్చారు. ఈజ్ ఇట్ అలౌడ్? నో. స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. మీరు ఆర్టికల్స్లో పవర్ ఉందా లేదని మాత్రమే నేను చెక్ చేస్తాను. మీకు మెంబర్స్ స్పెషల్ రెజల్యూషన్ ద్వారా పవర్ ఇచ్చారని నేను ఒప్పుకోను. ఆర్టికల్స్లో ఉందా లేదని మాత్రమే నేను చెక్ చేస్తాను. ఆర్టికల్స్లో పవర్ ఉంది, సో యు ఆర్ అలౌడ్. ఆర్టికల్స్లో పవర్ లేదు, యు ఆర్ నాట్ అలౌడ్. సో మెంబర్ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసినా యు ఆర్ నాట్ అలౌడ్ టు అపాయింట్ ఎనీ అడిషనల్ డైరెక్టర్ ఇన్ దేర్ బోర్డ్. మీరు అపాయింట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్స్లో పవర్ ఉందా లేదని మాత్రమే నేను చెక్ చేస్తాను. ఆర్టికల్స్లో పవర్ ఉంది, యు ఆర్ అలౌడ్, అపాయింట్ చేసుకో. ఆర్టికల్స్లో పవర్ లేదు, యు ఆర్ నాట్ అలౌడ్, ఓకేనా. నేను స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసినా యు ఆర్ నాట్ అలౌడ్. కానీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఆర్టికల్స్ని అమెండ్మెంట్ చేశారు మెంబర్స్, ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ అలౌడ్ టు అపాయింట్ అడిషనల్ డైరెక్టర్, ఓకేనా. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క వేకెన్సీ కూడా చెప్పాను, ఓకేనా. సార్ అడిషనల్ డైరెక్టర్ని ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అపాయింట్ చేయాలి. కానీ కొన్ని కేసెస్లో ఈవెన్ మెంబర్స్ కూడా అపాయింట్ చేస్తారు. అది కూడా రేర్ కేసెస్ అంటే ఏంటి సార్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మొత్తం 10 members ఉన్నారు. 10 membersలో 5 members అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేద్దామని చేతులు ఎత్తారు, మిగతా 10 members వద్దు అని చేతులు ఎత్తారు. సో ఇక్కడ డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చింది, ఓకేనా. 5 members ఏమో పాజిటివ్గా ఉన్నారు, 5 members ఏమో నెగిటివ్గా ఉన్నారు. ఇక్కడ డెసిషన్ తీసుకోలేకున్నారు. సో ఈ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ డెసిషన్ని మెంబర్స్ ముందు తీసుకెళ్ళచ్చు, ఓకేనా. మెంబర్స్ ముందుకు తీసుకెళ్ళచ్చు, ఓకేనా. డెడ్ లాక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వెన్ దెర్ ఈజ్ ఏ డెడ్ లాక్ సిచ్యువేషన్ ఈజ్ నథింగ్ బట్ వెన్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్. ఎందుకంటే 10 members ఉన్నారు, 10 membersలో 5 members ఓకే అని చెప్పారు, 5 members నాట్ ఓకే అని చెప్పారు. ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. సో ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ డెసిషన్ని మెంబర్స్ ముందు పెడతారు. మెంబర్స్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి, ఓకేనా. దాని తర్వాత సార్ ఉన్న డైరెక్టర్స్ మొత్తం ఇంట్రెస్టెడ్ డైరెక్టర్సే ఉన్నారు, అంటే నన్ను అపాయింట్ చేయాలని చూస్తున్నారు. ఉన్న డైరెక్టర్స్ మొత్తం నా రిలేటివ్సే. సో ఆటోమేటిక్గా అందరూ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ డైరెక్టర్స్ ఈజ్ నాట్ అలౌడ్ టు టేక్ ఎనీ డెసిషన్స్, ఓకేనా. ఆటోమేటిక్గా నన్ను మెంబర్స్ ముందు ప్రజెంట్ చేస్తారు మెంబర్స్. సెకండ్ కేసు ఉందమ్మా, వెన్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ రిలేటివ్. వెన్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ రిలేటివ్స్, ఆటోమేటిక్గా ఈ 2 కేసెస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేయలేరు. సో ఈ పర్టికులర్ డెసిషన్ని మెంబర్స్ ముందు పెడతారు, ఓకేనా. ఆటోమేటిక్గా మెంబర్స్ డెసిషన్ తీసుకుంటారు, ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ ఈ పర్టికులర్ కేసు అన్ని కంపెనీస్కి అప్లై, ఎనీ కంపెనీస్ టు ఎనీ కంపెనీస్, ఓకేనా. ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏ కంపెనీకైనా అప్లై అవుతుంది, అది పబ్లిక్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, స్మాల్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ కంపెనీ అవ్వచ్చు, ఏ కంపెనీకైనా అప్లై అవుతుంది, ఓకేనా. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఆల్టర్నేట్ డైరెక్టర్ 161 సబ్సెక్షన్ 2. సార్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అంటే ఎవరు సార్? ఇతను కూడా డైరెక్టర్ ఏమీ లేదమ్మా, అతను కూడా డైరెక్టరే. ఆటోమేటిక్గా ఎప్పుడు అపాయింట్ చేస్తారంటే ఆల్రెడీ నేను డైరెక్టర్గా ఉన్నాను, నేను ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, ఓకేనా. పర్సనల్ ఇష్యూ అవ్వచ్చు, బిజినెస్ ఇష్యూ అవ్వచ్చు, ఏ ఇష్యూ అయినా అవ్వచ్చు. నేను ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఎంత టైం వరకు బయటికి వెళ్తున్నాను? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 months, 3 నెలలు ఆరు అంతకంటే ఎక్కువ నేను ఇండియాలో బయట ఉండబోతున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి నేను ఇంటిమేషన్ ఇచ్చాను. ఆటోమేటిక్గా ఒక ఇండివిజువల్ పర్సన్ని అపాయింట్ చేస్తారు. ఇండివిజువల్ పర్సన్ని యాజ్ అన్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ఆల్రెడీ నేను బయటకు వెళ్తున్నా కదా, నా ప్లేస్లో ఇంకొక ఇండివిజువల్ పర్సన్ని ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ మర్చిపోయాను,
ఒకటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కేసు, సార్ అడిషనల్ డైరెక్టర్ కేసులో సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు డ్యూ డేట్ చెప్పారు కదా, యాక్చువల్ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చాయి, ఓకేనా, డ్యూ డేట్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగాల్సిన డే రోజు ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చేసి పూర్తిగా సిచ్యువేషన్ మారిపోయింది, జనరల్ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ ఫాల్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫాల్ట్ కాదు, ఓకేనా. సో ఆర్ఓసికి జిఎన్ఎల్ ఫామ్ ఫైల్ చేసాము, ఆర్ఓసి నుంచి 3 నెలలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాము, 3 months ఎక్స్టెన్షన్ తీసుకున్నాం పర్మిషన్, 3 months తర్వాత 3 months లోపు మేము జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తామని, ఓకేనా. సో ఆ పర్టికులర్ పోస్ట్పోన్మెంట్ డైరెక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందా? కాదు, డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగింది. సో ఈ 3 months అడిషనల్ డైరెక్టర్ కింద కంటిన్యూ అవ్వచ్చు, అడిషనల్ డైరెక్టర్ కింద కంటిన్యూ అవ్వచ్చు, ఓకేనా. అడిషనల్ డైరెక్టర్ కింద కంటిన్యూ అవ్వచ్చు, ఓకేనా. బికాస్ ఇక్కడ డైరెక్టర్ యొక్క నెగ్లిజెన్స్ లేదు కాబట్టి. అదే ఇన్ కేస్ ఈ పర్టికులర్ డేట్స్ వచ్చేసాయి, డ్యూ డేట్ కూడా వచ్చింది, కానీ డైరెక్టర్స్ నోటీస్ పంపించలేదు. డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల మెంబర్స్కి ప్రాపర్గా నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ విల్ బి ద డేట్ ఆఫ్ వెకేషన్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్, ఓకేనా. డైరెక్టర్స్ యొక్క నెగ్లిజెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ డేస్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కన్సిడర్ చేస్తాం. కానీ డైరెక్టర్ నెగ్లిజెన్స్ లేదు, ఆ పర్టికులర్ టైంలో యాక్చువల్ డేట్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ విల్ బి కన్సిడర్ యాజ్ అన్ వెకేషన్ డేట్ ఫర్ అడిషనల్ డైరెక్టర్, ఓకేనా. సార్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ చెప్పాను ఇందాకనే, 3 months ఆర్ మోర్ ఒక ఇండివిజువల్ డైరెక్టర్ బయటికి వెళ్తున్నారు అవుట్ సైడ్ ఇండియా, మేబీ ఏదో బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, పర్సనల్ పర్పస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. బయటికి వెళ్తున్నారు, ఆ పర్టికులర్ ప్లేస్ని ఆ పర్టికులర్ డైరెక్టర్ బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ డైరెక్టర్ బయటికి వెళ్తే కంపెనీ ఫంక్షన్కి దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో టు రీటైన్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ బిజినెస్ ఆర్ కంపెనీ యొక్క ఫంక్షన్స్ ఎఫెక్ట్ కాకుండా ఆ పర్టికులర్ డైరెక్టర్ ప్లేస్లో ఇంకొక ఇండివిజువల్ని ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేస్తున్నారు. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తున్నారు యాజ్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ఓకేనా. ఎందుకు ఆల్టర్నేటివ్ డైరెక్టర్ అపాయింట్ చేస్తున్నారు అంటే స్మూత్ రన్నింగ్ కోసం. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై కోరం మీరు స్పెసిఫిక్గా కోరం అనేది ఈవెన్ కంపెనీస్ యాక్ట్ మీటింగ్ అండ్ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్లో కూడా చదివింటారు. కోరం ఈజ్ సంథింగ్ బట్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ హ్యాస్ టు ప్రెజెంట్ అట్ ద జనరల్ మీటింగ్ అవ్వచ్చు ఆర్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అవ్వచ్చు, ఇది కోరం అంటారు, ఓకేనా. అలానే బోర్డ్ మీటింగ్లో కూడా బోర్డ్ మీటింగ్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ పర్టికులర్ బోర్డ్ మీటింగ్లో కూడా మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండి తీరాల్సిందే, అక్కడ కూడా కోరం ఉండి తీరాల్సిందే, ఓకేనా. ఆ కోరం మీట్ అవన్నీ కూడా ఒక ఆల్టర్నేటివ్ డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు, ఓకేనా. ఓకే అమ్మా. సార్ ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ని అపాయింట్ చేసే పవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంది. ఆర్టికల్స్లో మెన్షన్ చేసి ఉండాలి, లేకపోతే ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేసి ఉండాలి, ఓకేనా. ఆర్టికల్స్లో మెన్షన్ అయినా చేసి ఉండాలి, లేకపోతే మెంబర్స్ ఆర్డినరీ రెజల్యూషన్ ద్వారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఇచ్చిన ఉండాలి, ఓకేనా. ఆర్డినరీ రెజల్యూషన్ ఆర్ క్లాజ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ఓకేనా. దీనిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఉన్నట్టే కదమ్మా టు అపాయింట్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ఓకేనా. అండ్ ఆల్సో ఈ కేసులో కూడా ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఎవరై ఉండకూడదంటే ఆల్రెడీ రిజెక్టెడ్ మెంబర్ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మెంబర్స్ ముందుకి ఇంతకుముందు జనరల్ మీటింగ్లో నేను ప్రజెంట్ చేసుకున్నాను, కానీ మెంబర్స్ రిజెక్ట్ చేశారు. నాలాంటి వ్యక్తిని అపాయింట్ చేసి ఉండకూడదు, ఓకేనా. అండ్ ఆల్సో ఇండిపెండెంట్ డైరెక్టర్ బయటికి వెళ్ళిపోయాడు, ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో ఆ పర్టికులర్ ప్లేస్లో వేరే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ని కూర్చోబెట్టాలంటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఓకేనా. అండ్ ఆల్సో ఉమెన్ డైరెక్టర్ బయటికి వెళ్తే ఉమెన్ డైరెక్టర్కి సాటిస్ఫై అయ్యే ఇండివిజువల్ని ఉమెన్ డైరెక్టరే ఖచ్చితంగా ఆక్యుపై చేసి తీరాల్సిందే, ఓకేనా. అండ్ ఆల్సో సో ఎవరెవరు ఆల్టర్నేటివ్ డైరెక్టర్ పొజిషన్ని తీసుకోకూడదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, ఓకేనా. నేనేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ఉన్నాను ఇక్కడ, ఓకేనా. వేరే డైరెక్టర్ ఇండియా నుంచి బయటికి వెళ్తున్నాడు, అతని డైరెక్టర్ పొజిషన్ కూడా నేను తీసుకోవాలనుకున్నాను. నన్ను ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కింద యాక్సెప్ట్ చేయొచ్చు అంటే చేయకూడదు. కంపెనీ యాక్ట్ స్పెసిఫిక్గా చెప్పింది, నువ్వు ఆల్రెడీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నావు కదా, మళ్ళీ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఏంటి, నీ పొజిషన్ నువ్వు సక్రమంగా పోషించు. సో వేరే డైరెక్టర్ పొజిషన్ మీరు ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు బీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఫర్ అదర్ డైరెక్టర్. మీరు ఆల్రెడీ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మీ డైరెక్టర్ పొజిషన్ మీరు ఫాలో అవ్వండి, వేరే డైరెక్టర్ గురించి మీరు ఆలోచన పెట్టుకోకండి అని చెప్తాను కంపెనీ సార్. అండ్ ఆల్సో నేనేం చేశాను అంటే వేరే డైరెక్టర్ పోవడం వల్ల నన్ను ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేశారు, ఓకేనా. నేను ఆల్రెడీ ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ కూడా ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయాడు, నేను అతని ప్లేస్ కూడా ఆక్యుపై చేయాలనుకున్నాను. అలౌ చేస్తారా? చేయరు. ఒకటే ఆల్టర్నేటివ్ డైరెక్టర్, ఇద్దరికి ఆల్టర్నేటివ్ డైరెక్టర్ యాక్ట్ చేయలేడు, ఓకేనా. ఒక
ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ మాత్రమే ఉంటారు. ఇంకొక డైరెక్టర్ బయటికి వెళ్తే ఇంకొక ఆల్టర్నేటివ్ డైరెక్టర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అమ్మా. సార్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ యొక్క డ్యూరేషన్ ఎంత? ఒరిజినల్ డైరెక్టర్ మళ్ళీ ఇండియాకి వస్తే ఆటోమేటిక్గా ఇండియాలోనే ఉండాలనుకున్నారు, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఇండియాకి తిరిగి రాకముందే ఒరిజినల్ డైరెక్టర్, ఎందుకంటే ఒరిజినల్ డైరెక్టర్ ప్లేస్లో నన్ను అపాయింట్ చేశారు, ఇండియాకి తిరిగి రాకముందే ఒరిజినల్ డైరెక్టర్ డిస్క్వాలిఫై అయిపోయాడు, లేకపోతే వాళ్ళ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది, ఆటోమేటిక్గా నేను కూడా డిస్క్వాలిఫై అవుతాను. ఓకేనా? ఇది ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కాన్సెప్ట్. నెక్స్ట్ నామినీ డైరెక్టర్. ఓకేనా? నామినీ డైరెక్టర్స్. సో ఎవరు ఈ నామినీ డైరెక్టర్స్? ఇది నథింగ్ బట్ ఏమీ లేదమ్మా, థర్డ్ పార్టీ అప్లికేషన్ పెట్టింది. థర్డ్ పార్టీ ఎవరంటే బ్యాంక్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ క్రియేటర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎందుకు సార్ థర్డ్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్ మన బోర్డులో ఉండాలి? ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనకి ఇస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నప్పుడే కండిషన్ పెట్టారు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మీకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మా యొక్క రిప్రజెంటేటివ్ మీ బోర్డులో ఉండాలి. మీ బోర్డులో ఉంటే మాత్రమే మా మనీ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాము, మా మనీ మీ కంపెనీలో షేర్స్ కొంటాము, లేకపోతే డెట్గా ఇస్తాము అనే కండిషన్ పెట్టింది. సో మనకు ఫండ్స్ కావాలి కంపెనీ రన్ అవ్వాలంటే, ఆటోమేటిక్గా ఈ కండిషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఆ నామినీ డైరెక్టర్ ఆ థర్డ్ పార్టీ డైరెక్టర్ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వచ్చి కూర్చుంటారు. సో దీన్నే నామినీ డైరెక్టర్స్ అంటారు. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో పవర్ ఉండాలి. అందుకనే సబ్జెక్ట్ టు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ని సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆర్టికల్స్లో పవర్ ఉంటే నామినీ డైరెక్టర్ ఆటోమేటిక్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. ఈ నామినీ డైరెక్టర్ ఏం చేస్తారు? ఆ పర్టికులర్ ఫండ్స్ కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా? ఓకేనా? కరెక్ట్ పర్పస్ కోసం, ఏ పర్పస్ కోసం అయితే తీసుకున్నారో ఆ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తున్నారా లేదా? డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో డీవియేషన్స్ రాగానే ఆటోమేటిక్గా పర్టికులర్ బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళ ఫండ్స్ని సెక్యూర్గా ఉండడానికి ఒక థర్డ్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్ మన బోర్డులో కూర్చుంటాను. ఆ పర్టికులర్ రిప్రజెంటేటివ్ పేరు ఏమంటున్నాము? నామినీ డైరెక్టర్ అంటున్నాం. ఓకేనా? సెక్షన్ 161 సబ్సెక్షన్ 3. ఓకేనా? నెక్స్ట్ వన్ క్యాజువల్ వ్యాకెన్సీ డైరెక్టర్. క్యాజువల్ వ్యాకెన్సీ. ఓకేనా? క్యాజువల్ వ్యాకెన్సీ డైరెక్టర్ సార్. సార్ క్యాజువల్ వ్యాకెన్సీ డైరెక్టర్ అంటే ఎవరు సార్? నేను ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ వర్స్దా లిమిటెడ్లో అరవింద్ డైరెక్టర్గా ఉన్నారు. నన్ను అరవింద్ని ఎవరు అపాయింట్ చేశారు? మెంబర్స్ అపాయింట్ చేశారు ఇన్ జనరల్ మీటింగ్. కానీ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను రిజైన్ చేశాను. అరవింద్ రిజైన్ చేశారు డైరెక్టర్ పొజిషన్కి రిజైన్ చేశారు. సో నా ప్లేసు వేకెంట్ అయింది. సో ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారంటే నా పొజిషన్ని వేరే డైరెక్టర్ చేత రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకొని నా ప్లేస్లో కూర్చోబెట్టచ్చు. ఓకేనా? ఆ పర్టికులర్ డైరెక్టర్ని ఏమంటారంటే క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్. సార్ ఏ డైరెక్టర్నైనా రీప్లేస్ చేయొచ్చా? కాదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పవర్ ఎప్పుడు ఇచ్చాము? ఎవరైతే డైరెక్టర్ పొజిషన్ని రీప్లేస్ చేస్తున్నారో ఆ డైరెక్టర్ ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను రీప్లేస్ చేస్తున్నారు, నన్ను నా పర్టికులర్ ప్లేస్లో వేరే డైరెక్టర్ని కూర్చోబెడుతున్నారు కదా, రైట్? నన్ను ఎవరు అపాయింట్ చేసి ఉండాలి? ఖచ్చితంగా మెంబర్స్ అపాయింట్ చేస్తే మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అథారిటీ వస్తుంది. ఓకేనా? నన్ను మెంబర్స్ అపాయింట్ చేశారు, నా ప్లేస్ వేకెంట్ అయింది. సో నా ప్లేస్లో ఇంకొక డైరెక్టర్ని కూర్చోబెట్టే అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సెక్షన్ 161 సబ్సెక్షన్ 4 ఇచ్చింది. సెక్షన్ 161 సబ్సెక్షన్ 4. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేసు వసుధ గారు తీసుకున్నారు, వసుధ గారు నా ప్లేస్ని ఆక్యుపై చేశారు, వసుధ గారు డైరెక్టర్ కింద రన్ అవుతూ ఉన్నారు. కానీ 3 months తర్వాత వసుధ గారు కూడా రిజైన్ చేశారు. సో వసుధ గారి ప్లేస్ని ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీప్లేస్ చేయొచ్చు అంటే రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే వసుధ గారిని ఎవరు అపాయింట్ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే అపాయింట్ చేశారు, మెంబర్స్ అపాయింట్ చేయలేదు. కాబట్టి వసుధ గారి ప్లేస్లో ఇంకెవరిని అపాయింట్ చేసే అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇవ్వలేదు. సెక్షన్ 161 సబ్సెక్షన్ 4 ఏం చెప్పింది? ఒక డైరెక్టర్ ప్లేస్ వేకెంట్ అయితే, అది కూడా ఆ పర్టికులర్ డైరెక్టర్ వేకెంట్ అయిన డైరెక్టర్ని మెంబర్స్ అపాయింట్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ప్లేస్ని ఇంకొక ఇండివిజువల్ చేత ఆక్యుపై చేయించవచ్చు. అది కూడా ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను వేకెంట్ అయ్యాను, వసుధ గారిని నా ప్లేస్లో కూర్చోబెట్టారు, వసుధ గారు కూడా రిజైన్ చేశారు. ఇప్పుడు వసుధ గారి ప్లేస్లో ఇంకొక డైరెక్టర్ని కూర్చోబెట్టచ్చు అంటే సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అథారిటీ లేదు యాజ్ పర్ సెక్షన్ 161 సబ్సెక్షన్ 4. ఓకేనా? సో ఆ పర్టికులర్ వేకెంట్ అయిన ప్లేస్ అలానే ఉంచవచ్చు. మీరు కావాలంటే అడిషనల్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్ని అలానే వేకెంట్గా ఉంచేయచ్చు. సార్ ఈ పర్టికులర్ క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ అని చెప్పారు కదా, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ అనే ఎగ్జాంపుల్లోనే అరవింద్ వేకెంట్ అయిపోయాడు, ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ పర్టికులర్ ప్లేస్ని రీప్లేస్ చేయాలన్నా? నో, ఇట్స్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ బోర్డ్కి కావాలంటే అపాయింట్ చేసుకోవచ్చు, బోర్డుకి ఇష్టం లేదంటే అపాయింట్ చేయకపోవచ్చు. ఓకేనా?
బోర్డుకి అందరికీ అగ్రి అయ్యారు. సో అరవింద్ ప్లేస్ని ఇంకొక డైరెక్టర్ చేత రీప్లేస్ చేయకూడదు అని రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు బోర్డు మీటింగ్లో. ఆటోమేటిక్గా క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ రాడు. రీజన్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజల్యూషన్ పాస్ చేస్తారు ఆ పర్టికులర్ ప్లేస్ని అలానే వేకెంట్గా ఉంచేద్దామని. ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బోర్డు ఇష్టం ఉంటే అపాయింట్ చేసుకుంటారు, బోర్డుకి ఇష్టం లేదంటే అపాయింట్ చేసుకోరు. ఓకేనా సార్ క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ని అపాయింట్ చేస్తాం. వస్తా గారిని ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ అరవింద్ వేకెంట్ అయిపోయాడు, అరవింద్ ప్లేస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వసుదా గారిని తెచ్చి కూర్చోబెట్టారు. సో వసుదా గారు ఎంత టైం వరకు వాళ్ళ యాజ్ అ డైరెక్టర్గా కంటిన్యూ అవుతారు. యాజ్ యూజువల్ అరవింద్ ఎంత టైం అయితే కంటిన్యూ అవ్వాలనో అంత రిమైనింగ్ టైం ఆ పర్టికులర్ వసుదా గారు కంటిన్యూ అవుతారు. ఓకేనా. సో వసుదా గారిని ఎలా అపాయింట్ చేయాలంటే ఖచ్చితంగా బోర్డు మీటింగ్లోనే అపాయింట్ చేయాలి. రెజల్యూషన్ బై సర్క్యులేషన్ ద్వారా అపాయింట్ చేయకూడదు. నామినీ డైరెక్టర్ కానీ, అడిషనల్ డైరెక్టర్ కానీ, ఆల్టర్నేటివ్ డైరెక్టర్ కానీ రెజల్యూషన్ బై సర్క్యులేషన్ ద్వారా కానీ, బోర్డు మీటింగ్ ద్వారా కానీ అపాయింట్ చేసుకోవచ్చు. కానీ క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ మాత్రం బోర్డు మీటింగ్లోనే అపాయింట్ చేయాలి. ఓకేనా. కంపెనీస్ యాక్ట్లో సే ఈ పర్టికులర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేసినప్పుడు ఆర్టికల్స్లో పవర్ లేదన్నప్పుడు నో ప్రాబ్లం. సో కంపెనీస్ యాక్ట్ పవర్ ఇస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ ఆర్టికల్స్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏమని, మీరు క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్ని ఫిల్ చేయాలంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో కావాలన్నట్లయితే ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఎటువంటి ప్రొసీజర్ లేదంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీస్ యాక్ట్లో చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఇట్ ఈస్ క్యాజువల్ వేకెన్సీ డైరెక్టర్. ఓకేనా. మా ఫైన్ అర్థమైందమ్మా. వసుదా గారు ఉన్నారమ్మా? వసుదా గారు అండ్ శివగారు అర్థమవుతుందమ్మా? సో ఆల్మోస్ట్ అన్ని డైరెక్టర్స్ మళ్ళీ రివైజ్ చేశాను. ఒక్కడే స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ ఉంది, అది ఒక్కడే కంప్లీట్ చేసి మిగతా చిన్న సెక్షన్స్ ఉన్నాయి కదా అవి రేపు డిస్కస్ చేసి క్లోజ్ చేద్దామమ్మా. ఓకేనా. మీకు బుక్స్ కూడా ప్రింటింగ్ స్టార్ట్ అయ్యాయి, మేబీ రేపు డిస్పోజ్ చేయొచ్చు. ఓకేనా. రేపు డిస్పోజ్ చేస్తారు. మీకు క్వశ్చన్ బ్యాంక్తో పాటు కాన్సెప్ట్ బుక్ కూడా రెడీ చేశాను, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ వినండి, దాని తర్వాత క్లోజ్ చేద్దాం. స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్. సార్ ఎవరు సార్ ఈ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్? ఓకేనా. ఇది దత్తమంటే ఏమీ లేదమ్మా. ఓకేనా. స్మాల్ షేర్ హోల్డర్స్ని రిప్రజెంట్ చేసేదానికి ఒక ఇండివిజువల్ డైరెక్టర్ ఉంటారు. ఓకేనా. అతనే స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్. ఎవరు అపాయింట్ చేస్తారు సార్? స్మాల్ షేర్ హోల్డర్స్ అపాయింట్ చేస్తారు. ఓకేనా. సార్ ఎవరు ఈ స్మాల్ షేర్ హోల్డర్ సార్? స్మాల్ షేర్ హోల్డర్ ఎవరు సార్? ఎవరైతే వాళ్ళ దగ్గర సే కంపెనీలో షేర్స్ ఉంటాయి కదా, షేర్స్ నామినల్ వాల్యూ లెస్ దాన్ ఈక్వల్స్ టు 20,000 హోల్డ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను 100 షేర్స్ హోల్డ్ చేశాను. ఓకేనా. నా యొక్క 100 షేర్స్ యొక్క నామినల్ వాల్యూ ఎంత? 1000 రూపీస్ లేదా 10,000 రూపీస్, విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000. నేను హోల్డ్ చేసిన షేర్స్ ఇట్ మే బి ఏదర్ ఈక్విటీ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ అవ్వచ్చు, ఆర్ ఇన్ కాంబినేషన్ అవ్వచ్చు. ఆ కాంబినేషన్ యొక్క నామినల్ వాల్యూ ఎంత? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000 ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నేను స్మాల్ షేర్ హోల్డర్ అవుతాను. సార్ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ కాన్సెప్ట్ ఏ కంపెనీకి మ్యాండేటరీ సార్? లిస్టెడ్ కంపెనీ. ఓకేనా. లిస్టెడ్ కంపెనీకి మ్యాండేటరీ. సే వాళ్ళు వర్డింగ్ మే అని వాడినప్పటికీ ఇట్ హ్యాస్ టు బి రెడ్ హ్యాస్ షాల్. ఓకేనా. లిస్టెడ్ కంపెనీ షాల్ హ్యాస్ టు అపాయింట్ ఏ స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్మాల్ షేర్ హోల్డర్స్. ఓకేనా. ఓకే సార్ కంపెనీ ఏ విధంగా అపాయింట్ చేయొచ్చు? సుమోటో బేసిస్ మీద అపాయింట్ చేయొచ్చు. ఓకేనా. లేదా ఆర్ రిప్రజెంటేషన్ సే నామినేషన్ నోటీస్ తీసుకున్నాను, నోటీస్ ఫ్రమ్ స్మాల్ షేర్ హోల్డర్స్. ఎంతమంది దగ్గర నుంచి అంటే 1000 ఆర్ 1/10 ఆఫ్ స్మాల్ షేర్ హోల్డర్స్, టోటల్ స్మాల్ షేర్ హోల్డర్స్. ఓకేనా. విచ్ ఎవర్ ఈస్ లోయర్, 1000 ఆర్ 1/10 ఆఫ్ టోటల్ స్మాల్ షేర్ హోల్డర్స్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా నోటీస్ వస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా సుమోటో బేసిస్ మీదనే ఒక ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకొని కంపెనీ రిప్రజెంటేషన్ మెంబర్స్కి ఆ పర్టికులర్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా. ఈ నోటీస్ ఖచ్చితంగా అట్లీస్ట్ 14 days కంటే ముందు రావాలి. ఓకేనా. కంపెనీ 14 days జనరల్ మీటింగ్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ రాగానే మీ పర్టికులర్ నోటీస్ కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. అట్లీస్ట్ 14 days ముందు. జనరల్ మీటింగ్ జరగక ఇంకా 14 days టైం లోపల జరుగుతుందనగా 14 days కంటే ముందు మన నోటీస్ కంపెనీకి రీచ్ అయ్యి ఉండాల్సిందే. ఓకేనా. ఈ నామినేషన్ ఈ పర్టికులర్ నోటీస్లో ఏమైనా ఉండాలంటే
ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఈ పర్టికులర్ నెంబర్ సాటిస్ఫై చేయాలి కదా, ఓకేనా. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్, వాళ్ళ పోర్ట్ఫోలియో అండ్ ఆల్సో ఎవరిని ప్రపోజ్ చేస్తున్నారు, ఎవరు స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ కింద యాక్ట్ చేయబోతున్నారు, వాళ్ళ పర్టికులర్ డైరెక్టర్ యొక్క పేర్లు కూడా మెన్షన్ చేయాలి. సో అరవింద్ని ప్రపోజ్ చేస్తున్నాం యాజ్ అ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్. సార్ అరవింద్ అనే పర్సన్ స్మాల్ షేర్ హోల్డర్ అయి ఉండాలా లేదా? సో అరవింద్ని ప్రపోజ్ చేస్తున్నారు, ఈ 1000 షేర్ హోల్డర్స్ కానీ ఈ పర్టికులర్ నెంబర్ అరవింద్ని ప్రపోజ్ చేయబోతున్నారు. సో అరవింద్ ఖచ్చితంగా స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ అవ్వాలన్నా సార్? అవ్వాల్సిన అవసరం లేదు. ఇతను అసలు షేర్స్ హోల్డ్ చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే షేర్స్ హోల్డ్ చేశారు, ఈవెన్ అతను స్మాల్ షేర్ హోల్డర్ అయి ఉండొచ్చు, లేకపోతే స్మాల్ షేర్ హోల్డర్ అయి ఉండకపోవచ్చు, ఓకేనా. రిప్రజెంట్ చేసే వీళ్ళు ఏం చెప్పారు, రిప్రజెంటేషన్ స్మాల్ షేర్ హోల్డర్ తరపున జరగాలి అని మాత్రమే చెప్పారు. ఖచ్చితంగా రిప్రజెంట్ చేసే వ్యక్తి స్మాల్ షేర్ హోల్డర్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఓకేనా. స్పెసిఫిక్గా ఎక్కడ కంపెనీ యాక్ట్ చెప్పలేదు, వాళ్ళ రిప్రజెంటేషన్ బోర్డులో ఉండాలి అంతే. రిప్రజెంట్ చేసే వ్యక్తి ఖచ్చితంగా స్మాల్ షేర్ హోల్డర్ అని ఎక్కడ కంపెనీ యాక్ట్ చెప్పలేదు, ఓకేనా. సో అరవింద్ అనే పర్సన్ ఏదో స్మాల్ షేర్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, అసలు షేర్స్ ఉండకపోవచ్చు, ఓకేనా. ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఒకటే పాయింట్ ఆఫ్ టైంలో 2 కంపెనీస్ వరకు మాత్రమే అతను స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ కింద యాక్ట్ చేయొచ్చు, ఓకేనా. మ్యాక్సిమం 2 స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ పొజిషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బిలో అరవింద్ అనే పర్సన్ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ కింద పొజిషన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇట్ ఈస్ అలౌడ్. కానీ థర్డ్ కంపెనీలో యాక్సెప్ట్ చేయలేడు, ఓకేనా. ఓన్లీ మ్యాక్సిమం 2 డైరెక్టర్షిప్, అది కూడా స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్షిప్ మాత్రం హోల్డ్ చేయొచ్చు, ఓకేనా. సార్ ఇక్కడ 2 కంపెనీస్ అని చెప్పారు. బి అనే కంపెనీ ఏ కంపెనీ యొక్క రైవల్రీ. సో బి కంపెనీలో స్మాల్ షేర్ హోల్డర్గా ఉండొచ్చా? ఉండకూడదు. ఏ కంపెనీ 2 కంపెనీలో ఉండమని చెప్పాను, ఓకే. కానీ సెకండ్ కంపెనీ మాత్రం ఫస్ట్ కంపెనీకి రైవల్రీగా ఉండకూడదు. సెకండ్ కంపెనీ ఫస్ట్ కంపెనీకి రైవల్రీగా ఉండకూడదు, ఓకేనా. రైవల్రీ కానీ కాంపిటీషన్లో కానీ ఉండకూడదు. సో సెకండ్ కంపెనీలో ఎప్పుడైతే అతను రైవల్రీగా ఉండకుండా కాంపిటీషన్గా ఉన్నట్లయితే యు ఆర్ అలౌడ్, మిమ్మల్ని అలౌ చేస్తాను. స్మాల్ షేర్ హోల్డర్ పొజిషన్ని ఆక్యుపై చేయండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఆల్సో స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్గా ఉన్నట్లయితే మీరు ఇండిపెండెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ కూడా సాటిస్ఫై చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు కంపెనీకి డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ ఆల్సో దీని నెంబర్ ఇవన్నీ సంథింగ్ వాట్ ఏదో రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై చేయాలి. అండ్ ఆల్సో స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్ మ్యాక్సిమం టర్మ్ ఎంత? 3 ఇయర్స్. మ్యాక్సిమం టర్మ్ ఎంత? 3 ఇయర్స్. 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూలింగ్ పీరియడ్ జరుగుతుంది 3 ఇయర్స్. ఆ పర్టికులర్ టైంలో కంపెనీతో ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు, ఓకేనా. కంపెనీ ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు, ఓకేనా. ఓకే అమ్మా, టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ కంప్లీట్ చేశాను. ఓకేనమ్మా. టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ అన్ని టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ రివైజ్ చేశాను కదమ్మా. శివ గారు, వసుధ గారు, ఓకేనమ్మా. రేపు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, జస్ట్ చిన్నవి లైక్ రిమూవల్, రొటేషనల్ డైరెక్టర్స్ కాన్సెప్ట్, ఇలా చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. రివైజ్ చేసి నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం, ఓకేనమ్మా. ఓకేనా, బాయ్ అమ్మా. ఓకే అమ్మా.